ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నా పేరు సుకేష్, నేను మీ పాస్టర్ని. మంచిది, చాలా సంతోషం. అందరు సెట్ అయ్యారు, కూర్చున్నారు చక్కగా. చాలా మనందరం కూడా మన సమయాన్ని లేఖనంలో గడిపే ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించుదాం. ఆసక్తిగా ఉన్నవారు ఒకసారి దేవుని స్తుతిస్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించును గాక. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం నుంచి గమనించుదాం. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసురుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదికి రప్పించదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వారికి నేను ఇయ్యవలసిన ఉత్తరం నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది? గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా నిండు హృదయముతో మిమ్మల్ని మేము స్తుతిస్తా ఉన్నాము. ఈ సమయంలో నీ ప్రియమైనటువంటి కుమారుడి యొక్క గృహంలో మమ్మల్ని సమకూర్చినారు. నీ లేఖనములు కూడా ప్రభువా, మేము మా సమయాన్ని గడపడానికి ఆశపడుచుండగా మా పరమ బోధకుడా నీవే దిగొచ్చి మా అందరితో కూడా మాట్లాడమని మేము ప్రార్థిస్తా ఉన్నాము. ప్రభు, ఏ మనుష్యుని ఆత్మ నాపైనే కానీ నీ ప్రియమైనటువంటి పిల్లలపైనే కానీ పని చేయకుండా వేరొకటి ప్రభావాలు ఇక్కడ పని చేయకుండా ఉండలాగున కేవలం నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే ఈ కూడిక జరుగులాగున నీవే మా అందరితో కూడా మాట్లాడులాగున సహాయం దయచేయమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మా అందరికీ కూడా మీరు కలగజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. చదవబడినటువంటి లేఖనాన్ని గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలుల పైన రాజుగా ఉండినటువంటి అనేక మంది రాజులలో దావీదు రాజు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము. ఎందుకంటే ఆయన మిగిలినటువంటి ఏ రాజు కూడా పొందుకోనటువంటి ఒక చక్కటి మాటను పొందుకున్నాడు. ఆయన ఈయన నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. అనగా దేవుడి యొక్క హృదయాన్ని చక్కగా ఎరిగి ఉండి ఆ హృదయము చొప్పున దేవుని యొక్క ఆలోచనల చొప్పున నడిచేటువంటి రాజుగా దావీదు గారు ఉన్నారు. మిగిలిన రాజులు అలాగూ చేయలేదా? మిగిలిన రాజులు వారికి శ్రమలు వచ్చినప్పుడు కానీ
శత్రు సైన్యం నుంచి ఆపద వచ్చినప్పుడు కానీ లేదా అనారోగ్యం సంభవించినప్పుడు కానీ దేవుని యొక్క చిత్తమును కనుగొనడానికి ప్రవక్తలను వెంబడించిన వారు. అనారోగ్యం వచ్చినప్పుడు తగ్గుతుందో లేదో కనుక్కుందామని ప్రవక్తల యొద్ద విచారణ చేసేవారు. ఉరిము తుమ్మిముల యొద్ద విచారణ చేసేవారు. దేవుని యొద్ద మోకరించి ఆయన చిత్తము ఎలాగున్నదో కనుక్కొనుటకు విపరీతమైన ప్రయత్నాలు చేశారు. అది ఎప్పుడెప్పుడు చేశారు అంటే వారిపైకి ఏదో శత్రు సైన్యం వచ్చి యుద్ధము చేసినప్పుడు కానీ, అనారోగ్యం సంభవించినప్పుడు కానీ, దుఃఖములో బాధల్లో ఉన్నప్పుడే కానీ వారు యెహోవాను వెంబడించిన పరిస్థితి కనబడతా ఉంది. ఆయన హృదయం యొక్క ఆలోచన ఏమై ఉన్నదో కనుగొనేటువంటి రీతిని మనం చూస్తాం. కానీ దావీదు గారు మాత్రము మిగిలిన రాజులు అందరితో పోలిస్తే హీ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కింగ్. మిగిలిన రాజులందరికంటే వ్యత్యాసమైన వ్యక్తి ఆయన అన్ని వేళలలో కూడా దేవుని యొక్క మనసు, ఆయన హృదయము ఎలాగో ఆలోచిస్తూ ఉంటుందో అలాంటి క్రియలు మాత్రమే చేయడానికి తన జీవితం మొత్తంలో పూనుకొని ఉన్నాడు ఆయన. ఇదివరకు కూడా మనం పూర్వకాలంలో చాలా చూసాం. దావీదు గారు చేసినటువంటి క్రియలు మొత్తం చూస్తే బెత్షెబా విషయంలో తప్ప ఆయన ఇంకా మరే తప్పుదు చేయలేదు అని రాయబడిన సంఘటనలు చూస్తాం మనం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం కనబడుతూ ఉన్నది. దావీదు గారు దేవుని యొక్క చిత్తములో అలాగూ ఉన్నదో లేదో కనుక్కోకుండానే ఒక పిచ్చి పని చేసినాడు ఆయన. ఏంటా పిచ్చి పని అంటే, ఎందుకు దాన్ని పిచ్చి పని మనం అనాల్సి వస్తుందంటే దేవుడి చిత్తంలో లేదు కనుక, దేవుడు దాన్ని చేయమని చెప్పలేదు కనుక, దేవుడి యొక్క లేఖనాల ఆజ్ఞ కొనసాగింపుగా లేదు కనుక అదొక పిచ్చి పనియే. అది ఏంటయ్యా అంటే దావీదు అక్కడ ఉండేటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్యను లెక్కించాడు ఆయన. లెక్కించిన జనసంఖ్యను బట్టి తన హృదయములందు అక్కడ ఉండేటువంటి సైనికుల యొక్క సంఖ్యను చూసి గర్వపడిన సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. కానీ ఎంతటి హృదయానుసారుడు అంటే తను చేసిన పని ముగియగానే వెంటనే తన హృదయంలో ఒక తలంపు కలిగింది, ఒక ఆలోచన పుడతా ఉంది. ఏంటంటే, అయ్యో దేవుడైనటువంటి యెహోవాకి నేను విరోధంగా ఈ పాపం ఎలా చేశాను? ఎందుకంటే దావీదు తన పాపములో ఆనందించే వ్యక్తి కాదైనా, తన పాపములోనే అలాగే ఉంటూ అలాగే కదలాడుతూ ఇంకా కొనసాగుతూ ఇంకొంత కాలం అయితే మార్చుకుందాంలే, ఇంకా మారడానికి సమయం ఉందిలే, ఇంకొంత కాలం చేద్దాంలే, లేకపోతే దేవుడు క్షమిస్తాడులే అని ఈ రోజు ఉండేటువంటి విశ్వాసులు ఎవరైతే పాపంలో ఇంకా మునుగుతూ ఉన్నారో, ఇదిగో అలాంటి వారి యొక్క ఆలోచన విధానం కాదు దావీదు గారి. ఒక తప్పు దొరలగానే, మన సాధారణంగా గమనిస్తే మనుషుల్లో ఒక తప్పు దొరకగానే ఏమైపోతుందో తెలుసా? ఒక పాపంలో పడగానే వారు నెమ్మదిగా దేవుడి నుంచి దూరం జరుగుతారు, సంఘం నుంచి దూరం జరుగుతారు, కాపరి నుంచి దూరం జరుగుతారు, ప్రార్థన నుంచి దూరం అవుతారు, బైబిల్ వాక్యం ధ్యానాల నుంచి దూరం జరుగుతారు. పాపంలో పడిపోగానే జరిగే కార్యాలు ఇవి. సాధారణంగా మనుషులందరూ చేసే పనులు ఇవే. కానీ ఒక నిజమైన హృదయానుసారుడు చేసిన పని ఏంటంటే, అతడు ఎంతగా పాపంలో పడతాడో, ఎంత రోగంలో ఉంటాడో అంత ఎక్కువగా వైద్యుని కోసం వెతుకుతాడు ఆయన. అలాగే దావీదు గారు ఇక్కడ చేసిన పని అదే. అతడు లెక్క పెట్టినటువంటి తరువాత వెనువెంటనే అతను గుర్తుపెట్టిన విషయం ఏమిటంటే, నేను యెహోవాకే విరోధంగా కార్యం చేశాను, ఇంతటి పాపానికి నేను ఎట్లా పట్టుకోగలిగాను అసలు? కాబట్టి అప్పుడు దేవుని దగ్గర ఒక మనవి చేస్తా ఉన్నాడు ఆయన. ఆ మనవి విన్నారా? ఆ మనవి, ప్రభువా యెహోవా, నేను చేసినటువంటి నా పాపము దోషము చాలా పెద్దదయ్యా, ఇది ఖచ్చితంగా పాపమే, దయచేసి ఈ పాపము నుండి నన్ను కడుగు, ఈ పాపము నా యొద్ద నుంచి పరిహరించు, ఈ పాపము నాలో నుంచి తీసివేయి ప్రభువా అని అడిగాడు. మనం అందరం అదే అడుగుతాం. ఇస్తాను ఈ విషయంలో మాత్రం దావీదు గారితో ఏకీభవిస్తాం మనం అందరం కూడా. కానీ ఏకీభవించిన తర్వాత ఏదైతే అడిగావో అది ఇస్తాడుగా దేవుడు. ఖచ్చితంగా నువ్వు అడిగేదే పొందుకుంటావు. కరెక్టేనా? నీవు ఆత్మను అడిగితే ఆత్మనే పొందుకుంటావు, నువ్వు చేపను అడిగితే చేపనే పొందుకుంటావు, రాతిని అడిగితే రాతినే పొందుకుంటావు. బైబిల్లో ఉన్న మాటలు అవి. ఎందుకంటే దేవుడు నువ్వు ఏది అడుగుతావు దానికంటే మేలేది ఇవ్వడానికి ఇష్టపడతాడు, కానీ నువ్వు ఆశించినదే నీకు దొరుకుతుంది. అలాగే
నా పాపములన్నీ కూడా ప్రభువా కడిగివేయు, పరిహరించుము అని అడుగుతున్నటువంటి దావీదు యొక్క మొరను దేవుడు విన్నాడు. ఆయన విని అక్కడే దీర్ఘదర్శిగా ఉన్నటువంటి గాదు కదా, ఆయన పేరు గాదు. దీర్ఘదర్శి అంటే ప్రవక్త, దైవజనుడు. ఇవన్నీ కూడా ప్రవక్తలకి పర్యాయ పదాలు. దీర్ఘదర్శిగా ఉన్నటువంటి ఈ గాదుకు దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు వెళ్ళి దావీదుతో ఇలాగ మాట్లాడు. దావీదుతో మాట్లాడి అతడు చేసిన తప్పిదం నుంచి పరిహారం కోరుకుంటున్నాడు, మరలా పరిశుద్ధుడవ్వాలనుకుంటున్నాడు. మరి అది నేను చేయాలి అంటే ఇదిగో ఈ 3 అతని ఎదుట పెట్టు. దావీదు ఎదుట 3 ఆప్షన్లు పెట్టి చూడు. దానిలో మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే, ఇవన్నీ విని ఈ గాదు అనేటువంటి ప్రవక్త దీర్ఘదర్శి దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు రాజు గారికి ఇలాగ సెలవిచ్చాడు. సరే, నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఇదిగో యెహోవా నీ ఎదుట ఈ 3 విషయాలు పెడతా ఉన్నాడు ఆయన. 1, 7 సంవత్సరాలు నీకు క్షామము కలగడానికి నువ్వు ఒప్పుకుంటావా? నీ దేశము, నీ శత్రువుల ఎదుట నీవు నిలువలేక ఎన్ని నెలలు? 3 నెలలు ఒక పారిపోతావా పిరికి మందలాగా. ఇది 2వది. 3వది, ఈ దేశము మీదకి 3 దినములు అతి భయంకరమైన ఒక తెగులుని నేను అనుమతిస్తాను, దీనికి ఒప్పుకుంటావా? ప్రభు ఈ 3 నాకు అక్కర్లేదు అనొచ్చుగా. దావీదు గారికి ప్రభు నీ చిత్తమైతే ఈ 3 నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థన చేయొచ్చుగా. కానీ ఆయనకు తెలుసు యెహోవా వాక్కు అనే బాణము ఒకసారి వదిలిన తర్వాత అది వెనక్కెళ్ళదు. ఆ బాణము దాని గురిని తాకాల్సిందే. దాని దిశను మార్చడానికైనా కొద్ది గొప్ప దేవుడు ఇష్టపడతాడేమో కానీ అది దాని లక్ష్యాన్ని మాత్రం ఛేదించుట తప్పదిక. ఇది తెలుసు కాబట్టి హృదయానుసారుడుగా ఉన్నటువంటి దావీదు ఆయన అంటాడు, భలే చిక్కొచ్చి పడిందే, ఈ చిక్కులో నేను ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల బ్రతుకుతాను అని ఆలోచిస్తున్నటువంటి ఆ దావీదు గారిని కాసేపు పక్కన పెట్టాడు. దేవుడు ముందు పెట్టిన 3 శిక్షలు చూద్దాం ఒకసారి. అయ్యా, దేవుడు ముందు పెట్టినటువంటి ఈ 3 శిక్షల్ని గమనించుదాం. మొదటిది క్షామము, 2 శత్రువుల యొక్క వెంబడించుట కదా, శత్రువులు మనపైకి దాడికొచ్చుట, 3 తెగులు. కరెక్టేనా? ఒకసారి ఆలోచించాడు. శత్రువు మనపైకి ఎదురాడి పరిగెత్తేది, తెగులు మన పైన పడేది, క్షామము కలిగేది, ఇవన్నీ కూడా యెహోవా హస్తంలో ఉన్నాయా? నీ ఒప్పుకుంటే నేను దీన్ని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఇది అనుగ్రహించేది యెహోవాయే, ఒకడు దీన్ని పొందుకున్నది యెహోవానే, ఒకడు వీటిని పొందుకోబోయేది కూడా యెహోవానే. ఇది స్పష్టమేగా. ఎందుకు తెలుసా? ఇవన్నీ కూడా దేవుడి యొక్క హస్తంలో, దీస్ ఆర్ ద టూల్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఆయుధాలు. ఎస్ఆర్లో దేవుడి యొక్క ఇక్కడే వర్తమానం కూడా దేవుడు ఏమంటాడు, కమ్యూనిజం ఈజ్ నథింగ్ బట్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది కేవలము దేవుడి యొక్క హస్తములో ఒక బలమైన ఆయుధంగా వాడబడతాం. ఆయుధాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఎస్ఆర్లో ఎదుటి వారిని చంపుటకు వాడవచ్చు, మనల్ని మనం కాపాడుకోవడానికి వాడుకోవచ్చు, ఇంకొకరికి నేర్పుటకు కూడా వాడచ్చు. అంతేనా? ఒక కత్తి ఉందనుకోండి, ఎదుటివాడు మన పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి వాడుకోవచ్చు, ఎదుటివారిని చంపడానికి వాడచ్చు, అంతేకాకుండా మరియు మనం నేర్పించడానికి కూడా ఎదుటివారి కోసం వాడచ్చు. అలాగే దేవుడు తన హస్తంలో ఉన్నటువంటి ఈ 3 విషయాల్ని ఎల్లవేళ అలాగే వాడుతున్నాడు. 1 ఎదుటివారిని చంపడానికి, 2 కాపాడడానికి, 3 నేర్పించడానికి. జాగ్రత్త వినాలా అయ్యా. 1 చంపడానికి, 2 కాపాడడానికి, 3 నేర్పించడానికి. దేవుడి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు ఎల్లప్పుడు కూడా అలాగే వాడతాడు. ఇవి దేవుడు ఆయుధాలేనా? ఎందుకంటే ఐగుప్తులో ఉన్న వారిపైకి
తెగుళ్లను రప్పించిన దేవుడే తన ప్రియులు తప్పు చేసినప్పుడు కూడా వారిపైకి క్షామమును, తెగులును, శత్రువులను లేపువాడు ఆయనే. ఆమేన్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న ప్రత్యేకమైన అంశం, ఈ మూడిట్లో మూడు మాట్లాడే సాధ్యం కాదు, ఒకదాన్ని గమనిస్తాను. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశము ద డ్రౌట్, అంటే క్షామము. ఏంటది? క్షామం. క్షామం అంటే కరువు. అది అంటే ఏంటిది? మర్యాద పదాలు చక్కగా చెప్పారు. అంటే ఏంటిది అసలు క్షామము? అంటే కొరత కదా, తినడానికి లేకపోవడము, బ్రతకడానికి లేకపోవడము, సరిపోకపోవడము. ఇస్తారు తినడానికి లేకపోవడము, బ్రతకడానికి సరిపోకపోవడము, కొరతగా ఉండడము, లోటుగా ఉండడము కదా, దీన్నే క్షామము అంటారు. ఎసారు అంటే నీరు లేకపోయినా సరే, ఆహారం లేకపోయినా సరే, డబ్బు లేకపోయినా సరే, ఎసారు పదార్థము లేకపోయినా సరే, దీనినే క్షామము అని పిలుస్తారు. కావలసినంత లేకపోయినా క్షామమే అంటారు, పూర్తిగా లేకపోయినా క్షామమే అంటారు. ఒకటి తక్కువ క్షామము, రెండోది అధికమగినటువంటి క్షామము. అయ్యా మీలో ఎవరైనా క్షామంలో ఉన్నారా? ఆహార క్షామము కానీ, ద్రవరూప క్షామము కానీ, డబ్బుల క్షామం కానీ ఎవరికైనా ఉన్నదా? సంతోష క్షామాలు ఎవరికైనా ఉన్నాయా? క్షామము అంతేనా? అంటే ఏదైనా సరే అది కొత్తగా ఉండడము, లోటుగా ఉండడము, లేక పూర్తిగా లేకపోవడం అందరికి ఉంటాయిగా. ఎసారో అందరికి ఉంటాయిగా. కానీ ఈ క్షామము విషయంలో దేవుడు ఖచ్చితంగా 3 ప్రణాళికలు కలిగి ఉంటాడు. జాగ్రత్తగా. క్షామం విషయంలో దేవుడు ఖచ్చితమైన 3 ప్రణాళికలు కలిగి ఉంచాడు. దానిలో నేను మీకు మొదటి రకాన్ని ఒకదాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 9వ వచనం. అయ్యా జాగ్రత్తగా ఈరోజు కొంచెం లేఖనాలు ఎక్కువగా మనం పరిశోధిస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించు. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తాం. 9వ వచనం చెప్పింది. 9 చదువు. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు. ఆయన అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది, క్షామం వచ్చింది. తర్వాత ఆ దేశంలో కరువు ఎలా ఉందంటే కొద్ది గొప్ప తాలినంతగా లేదది, పోలి సర్దుకుపోయి జీవించేలాగా లేదది. అది అత్యంత భయంకరంగా ఉండేసరికి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఆయన నివసించడానికి. ఎసార్లో తర్వాత సమీపించినప్పుడు చాలు. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు అయినటువంటి యెహోవా అబ్రహామును దర్శించి, అబ్రహామా ఇదిగో నేను నేను గొప్ప జనంగా చేయబోతా ఉన్నాను, నేను చూపించే స్థలానికి నువ్వు రావాలి. అంతేనా? నేను నిన్ను ఏ స్థలంలోకి అయితే తీసుకెళ్లాలనుకుంటున్నానో అక్కడికి నువ్వు వచ్చినట్లయితే నేను గొప్ప జనాంగంగా చేస్తా. ఈ భూమి మీద ఉండే సంతతి అంతటిని నీ వలననే ఆశీర్వదించబడేట్టుగా చేస్తా. ఈ మాట విన్నటువంటి అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మినటువంటి ఆయన వాగ్దాన దేశం వైపు పరుగులు ఎడతా ఉన్నాడు. ఇక దేవుడు ఏ ఏ ప్రదేశాల్లో తీసుకెళ్తా ఉన్నాడో ఆయా ప్రదేశాల్లో ఒక్కొక్క అడుగు నెమ్మది వేస్తూ గుడారాల్లో బ్రతికినటువంటి ఆయన గుడారాలు వేసుకుంటూ బ్రతుకుతూ వెళ్తా ఉన్నాడు. కరెక్టేనా? ఇది ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని రాజ్యానికి వెళ్తున్నటువంటి మనకు సాదృశ్యంగా లేదు. ఎస్ఆర్నో? ఆయనకు వాగ్దాన దేశం ఉన్నది, మనకు వాగ్దాన దేశం ఉన్నది. ఖచ్చితంగా మనకు సాదృశ్యంగానే అవన్నీ దృష్ట్యాంతలుగా పెట్టబడ్డమని పౌలు రాస్తాడు. అయితే ఆయన ప్రయాణం అయిపోవచ్చుండగా తాను నివాసం చేస్తున్నటువంటి ఎక్కడైతే దేవుడు ఉండమని చెప్పాడో, ఆయన ఉండమని సెలవిచ్చిన ఆ చోట గొప్ప కరువు క్షామం వచ్చేసింది. రాగానే సాధారణంగా ఏమైపోద్ది?
కరువు క్షామం రాగానే ఏం చేస్తాం మనం అందరము? ఇప్పుడు ఈ యొక్క ఆర్మూరులో విపరీతమైన కరువు వచ్చింది, విపరీతమైన క్షామం వచ్చింది, బ్రతుకుట ఏడు కద్దయిపోయింది. ఏం చేస్తారు అప్పుడు? నిజామాబాద్ షిఫ్ట్ అయిపోతారు. అంతేనా కదా? అక్కడ కూడా అట్లే ఉంటే చలో హైదరాబాద్, అక్కడ అట్టగా ఉంటే ఢిల్లీ, అక్కడ అట్టగా ఉంటే దుబాయ్, చలో దుబాయ్. ఎస్ సార్. ఇట్లాగే మీలాంటి ఆలోచన విధానం కలిగినటువంటి అబ్రాహాం ఏం చేశాడు? అయ్యో, ఎంతటి కరువు నేను ఎట్లా భరించగలుగుతాను, ఎంతటి క్షామం నేను ఎలా భరించగలుగుతాను, ఒక పని చేస్తా, ఇక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోతా. కానీ దేవుడు ఆయన ఎక్కడ ఉండమన్నాడు? ఆయన అక్కడే ఉన్నాడు. మొదటిగా దేవుడు చూపించుచున్న మార్గం దిశగానే ప్రయాణం చేస్తా ఉన్నాడు ఆయన. కానీ తాను ఉన్నటువంటి ఆ మార్గంలో, ఆ ప్రయాణంలో, ఆ స్థలంలో కలిగిన కరువును తట్టుకోలేని పరిస్థితిలో అతను ఒక సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ సొంత నిర్ణయం ఎక్కడి వరకు దారి తీసిందంటే తన భార్య విషయంలో అబద్ధమాడే స్థాయి వరకు, కరెక్టేనా, మరణాపాయ పరిస్థితి వరకు, తన భార్యను కోల్పోయే స్థాయి వరకు వచ్చేసింది. చేశారు దేనికి? క్షామం తట్టుకోలేకపోవడం వల్లే. ఇస్తారు అంతేనా? ఆ క్షామాన్ని, ఆ కరువుని తట్టుకోలేకపోవడం వల్లే. తప్పేముంది అయ్యా? క్షామం ఉన్నాక, కరువు ఉన్నాక లేని చోటికి వెళ్ళరా? మనుషులందరూ చేసే పని అదేగా. ఇస్తారు. మరొక సందర్భాన్ని చూపిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు, న్యాయాధిపతి ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా. అయ్యో అయ్యా, మరొక చోట కరువు కలుగుతున్న సందర్భాన్ని గమనిస్తున్నాం మనం. ఇక్కడ జాగ్రత్తగా వినాలా. ఇక్కడ ఒక కరువు వచ్చింది, న్యాయాధిపతి వాళ్ళందరూ కూడా ఏలినటువంటి సందర్భాల్లో కరువు కలిగింది. యూదా బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబట్టుకొని మోయాబు దేశమున కాపురమునటకు వెళ్ళెను. అంటే యూదా బెత్లెహేములోనే ఆ కరువు వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ కరువును చూసి ఒక మనుష్యుడు ఏం చేశాడు? తన భార్య, 2 పిల్లలను పట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. ఎందుకు? మోయాబు దేశంలో కరువు లేదు. అక్కడ కరువు ఉన్న ప్రాంతంలో కరువు తట్టుకొని ఎవరితో అవుతుందయ్యా? కరువు ఉన్నాక అక్కడ ఉంటాడు ఎవడైనా? ఎవడు ఉంటాడు? కరువు ఉన్న తర్వాత తట్టుకోలేరు. అది ఆర్థికమైన కరువే కావచ్చు, ఆహార కరువే కావచ్చు, ద్రవరూపమైన కరువే కావచ్చు. అది ఏ కరువైనా కూడా అక్కడ ఏ మనుషుడు ఉండజాలడు. అయితే సేమ్ డిట్టో అబ్రాము చేసిన రీతిగానే ఇక్కడ ఒక మనుషుడు చేశాడు. ఈ మనుషుడు చేసినది ఏంటంటే అతడు ఉన్నది యూదయ బెత్లెహేము. బైబిల్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైన స్థలం అది. ఎసారు ఈ రోజున ఈ బెత్లెహేం అనేటువంటి ఈ పదాన్ని కోకొల్లలుగా మారుమోగేటువంటి ఆ పదం ఈ రోజే. అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి స్థలం అది. అంత మంచి స్థలమైనా సరే బ్రతుకుట కద్దవుతుంది, బ్రతకడానికి కష్టమవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? కరువు నుంచి తప్పించుకోవడానికి మళ్ళా ఆ వ్యక్తి ఏం చేశాడు? మరో సొంత నిర్ణయం. జాగ్రత్తగా వినాల. ఇప్పుడు అతను అక్కడి నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళాడు. మోయాబు ప్రాంతానికి వెళ్ళగానే కొంతకాలం బాగానే బతికారు కదా. తర్వాత చదువు. ఆ మనుష్యుని పేరు ఎలిమెలేకు. ఎలిమెలేకు. అతని భార్య పేరు నయోమి. నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. చాలు, ఇక్కడ గమనించండి అయ్యా. నేను కడుతున్న పురాణం చక్కగా వినాల. ఇక్కడ ఏంటంటే
ఈ ఎలీమెలెకు తనకి ఇవ్వబడిన ప్రాంతంలో అప్పటికే తనకంటూ కొన్ని పొలాలు స్థలాలు ఉన్నాయి. ఉంటేనేగా తర్వాత వచ్చి మళ్ళీ దాన్ని విడిపింపే సమీప బంధువుల కోసం చూసింది. ఆమేన్. అయితే పొలాలు స్థలాలు ఉన్నాయి కానీ అక్కడ వర్షము కురవకపోవటయో, భూమి సారం ఇవ్వకపోవటయో, ఫలములు ఫలించకపోవటయో, యెహోవాయే దానిని మూసివేసిన కాలమున, ఆ కరువున మనుషులు మరలా తన సొంత నిర్ణయాన్ని తీసుకొని ఏ విధము చేతన సరే కరువు నుంచి బయటపడాలని అబ్రాము చేసినటువంటి అదే ప్రయాణాన్ని ఇక్కడ ఎలీమెలెకు తన కుటుంబంతో కలిసి చేశాడు. ఇది ఎక్కడికి దారి తీసింది? ఒకటి, తనకున్నటువంటి తన సొంత ఇంటిని, తన చిర ఆస్తులన్నింటినీ వదిలివేయాల్సి వచ్చింది. 2, భర్తను చంపుకోవాల్సి వచ్చింది. 3, పిల్లలిద్దరు కూడా చనిపోవాల్సి వచ్చింది. ఎస్ ఆర్ నో? అయ్యా నువ్వు క్షేమము కలిగితే, క్షేమం కదా అడవి, క్షేమము కరువు, మీకు అర్థమయ్యే భాషలో కరువు అంట. ఓకే, క్షేమము అంటే క్షేమం అనుకునేది. కరువు కలిగితే అక్కడ ఉండాలని కోరుకుంటున్నావా? ఎందుకంటే ఈ 2 సందర్భాల్లో కూడా దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలను చూస్తే వర్తమానం గుండా వారికి ఇవ్వబడిన స్థలములో కరువు ఉండినను వారు అక్కడే ఉండవలసిన వారే ఉండగా వారి సొంత నిర్ణయం వలనే వారు నష్టపోయినారని చెప్పాడు. అంటే దేవుడు కరువిస్తే దాన్ని భరించాలా? దేవుడు కరువులో ఉంచి దాన్ని సహించాలా? మరి తినడానికి తిండి లేదుగా, మరి అప్పుల పాలవుతుందిగా, దినదినం అప్పు పెరుగుతుందిగా, శరీరం కుషించుకుపోతుందిగా, కోరుకున్న దక్కట్లేదుగా, కొనాలనుకున్నది కట్టాలనుకున్నది చేయలేకపోతున్నాగా. అంటే దేవుడు ఒక కరువును కలగజేస్తే అక్కడ ఉండాలా? దావీదు దగ్గరికి రండి. దావీదు అడిగింది ఏంటిది? మరలా నన్ను పరిశుద్ధుడిగా చేయి, నా దోషము నా పాపమును పరిహరింపు. ఓకే, నువ్వు అడిగావుగా, ఇదిగో నీకు ఇస్తున్నా. ఏం కావాలి? కరువుతో గడుపుకుంటావా? తెగులతో గడుపుకుంటావా? శత్రువుల యొక్క ఎదురుతో కడుక్కుంటావా? ఇవన్నీ కడిగేనా? ఇవన్నీ మంచి చేసేవేనా? ఇవన్నీ మనల్ని బలవంతులుగా మార్చేవేనా? ఇది కరువు. కరువు ఎట్లా చేస్తుందయ్యా? దేవుడు ఖచ్చితమైన ఒక లోటును కలగజేసినప్పుడు, ఒక క్షామమును, కరువును మన ఎదుట పెట్టినప్పుడు, దాన్ని తప్పించుకుపోయినటువంటి ఎలీమెలెకు లాగా దాన్ని తప్పించుకొని ఎటో ఒక వైపు వెళ్ళి మళ్ళీ బ్రతుకుదాములే అనేటువంటి తిరిగిన అబ్రాము లాగా ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి. మన తలలో వెంట్రుకలు సైతం లెక్కించబడి ఉన్నవని చెప్పిన దేవుడు మనకు ఉండగా, ₹1 అయినా సరే మన జేబులోంచి పోగొట్ట ఆయన చిత్తం లేకుండా జరిగింది. దేవుని యొక్క ప్రవక్త తెలుసా? ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ యు విల్ లూజ్ నథింగ్ అంటాడు ఆయన. నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు ఎలా పోగొట్టుకుంటావయ్యా? ఎందుకంటే సమస్తము సమకూర్చబడి నీ మేలుకే జరుగుతున్నాయిగా. ఎలా పోగొట్టుకుంటాం మనం దాన్ని? అవకాశం లేదే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అబ్రాము వలె, ఎలీమెకు వలె ఆ క్షామమును, ఆ కరువును తట్టుకోలేక మనుషుడు ఎప్పుడు కూడా తన సొంత నిర్ణయాలు కొన్ని పనులు చేస్తాడు. ఎట్టగానే ఈ బాధల నుంచి బయటపడాలా, ఎట్టగానే సమస్యల నుంచి బయటపడాలా, ఎట్టగానే అప్పుల నుంచి బయటపడాలా, ఎట్టగానే సరే ఈ ఇరుకుల నుంచి బయటపడాలా. ఏం చేయాలా? అధికంగా కష్టపడే ప్రయత్నం చేస్తాడు వాడు. అంతేనా? ఏం చెప్పాలి? మా బాధలు మీకేం చెప్పాలి? నేను ఇల్లు గడవాలంటే, అప్పులు తీరాలంటే మేము గొడ్డులాగా పనిచేయాలా? దీన్ని దైవత్వాన్ని, దేవుడు నిలబెట్టిన స్థలాన్ని కూడా వదిలేనా సరే కష్టపడాలయ్యా. పడితే వస్తుందేమో, కానీ అబ్రాము వలె, ఎలీమెలెకు వలె మూల్యాన్ని చెల్లించుకోవలసినటువంటి గడియ కూడా వస్తుంది. దేవుడు ఒక కరువిచ్చాడా? అక్కడ నుండి తీరాలి. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, అబ్రాము అబద్ధం ఆడవలసిన అవసరత తాను నిలబడవల్ల చూడ నిలబడకపోతే కారణం అన్నాడు. అంటే కరువున నిలబడాలా బ్రదర్? ఇరుగున్న ఇబ్బందులు నిలబడాలా బ్రదర్? అప్పుల సమస్యలు అలాగే నిలబడాలా బ్రదర్? ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, అలాగే నిలబడాలా? దేవుడు తాను తన ప్రియమైనటువంటి, తాను ప్రేమించుతున్న ప్రజలకు తను చేసేటువంటి క్రియలు గ్రహించుటకు మనుషులకు శక్తి చాలు.
మనిషి తాళలేక తట్టుకోలేక యెహోవా కొరకు కనిపెట్టవలసిన మనుషుడు తన సొంత ఉద్దేశాలతో సొంత నిర్ణయాలు సొంత మార్గాలు పట్టుకుంటాడు. ఆ కరువు ఉంది కాబట్టి మళ్ళీ అడిగేవరకు అబ్రాహ్మణుడు ఎలీమెలెకు దగ్గర మైక్ పెట్టాడు, అయ్యా ఎందుకు వెళ్ళావయ్యా, మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళావా అంటే, అబ్బో అసలు ఏది వాష్రూమ్కి వెళ్ళడం కూడా వాడలేవాడ, కడుపు మంట వచ్చి చచ్చిపోతుంటే తినడానికి మెతుకు తిండి లేని పరిస్థితి మా దగ్గర కరువు, ఇంతటి చండాలమైన పరిస్థితి ఉండగా ఎట్లుంటామా అక్కడ మేము? అప్పుడు వాడైతే రోజు ఫోన్ చేసి అప్పుతాడు అక్కడ మమ్మల్ని. మరి వారు అప్పు తీర్చాలిగా, మేము కష్టపడకూడదా, మేము పని చేయకూడదా? ఎస్ సార్, అంతేనా కదా? ఎంత గుడ్డు చాకరీ చేస్తామంటే, ఎంతటి మానవ సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటామంటే దేవుడు నిలబెట్టిన స్థానాన్ని కోల్పోతున్నాం. ఇవన్నీ కూడా ఎలీమెలెక్కి అబ్రహాంకి కష్టాలు తెచ్చిపెట్టినట్టుగానే మనకు కష్టాలను తీసుకొస్తున్నది. అంటే బ్రదర్ నువ్వు ఏంది కరువుల గుండా క్షామం గుండా వెళ్ళాలని ఎలా చెప్తున్నావయ్యా? మొదటి రకము కరువుల్ని తప్పించుకొని ఇబ్బంది పడేవాళ్ళు, క్షామమును తప్పించుకునే ప్రయత్నం చేసి ఇబ్బంది పడేవాళ్ళు. అయ్యా క్షామమును తప్పించుకొని ఇబ్బందులు పడేవాళ్ళు, ఇరుకొచ్చిన ఇబ్బంది వచ్చిందని చెప్పేసి తప్పించుకొని ఇంకా అధికమైన సమస్యలు తెచ్చుకునేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇది మొదటి వర్గము, క్షామమును ఎదుర్కొనే వ్యక్తుల్లో. రెండవ వర్గాన్ని చూపిస్తాను మీకు, గమనించండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. అయ్యా పట్టుకోగలుగుతున్నారుగా? అర్థం కానిలా మీ చైన్ ఎత్తండి, నేను దాన్ని మరలా కొద్ది వివరించే ప్రయత్నం చేస్తాను మీకు. ఆరో అధ్యాయంలో ఇక్కడ ఉన్న వృత్తాంతాన్ని కొంత వివరిస్తాను, అంతా చదవడం కూడా ఇప్పుడు సాధ్యపడదు. కానీ ఇజ్రాయేలుల పైన రాజుగా ఉన్నటువంటి ఆ రాజుని ఏదో ఒక విధంగా చంపాలి, నాశనం చేయాలని సిరియా దేశం మీద బెన్హదదు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు నిరంతరము ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ఆయన అయితే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏ ప్లాన్లు వేస్తున్నాడో, ఏ పన్నాగాలు పన్నుతున్నాడో అవన్నీ కూడా దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా అన్ని విషయాలు రాజుకు తెలియజేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయన తన దగ్గర పని వారితో అంటాడు, మన ప్లాన్స్ అన్ని కూడా చెప్పేస్తా ఉన్నాడే, ఎవడు వీడు అని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటాడు, అయ్యా ఇది మనలో ఎవడో లీక్ చేసేది కాదు, కానీ అక్కడ ప్రవక్త ఉన్నాడు, అతన్ని అంతరంగంలో అనుకునే మాటలు కూడా రాజుకు తెలియజేస్తాడు అని చెప్పాడు. చెప్పగానే ఆ ప్రవక్తను పట్టుకోవడానికి ఒక సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యం రాగానే వాళ్ళ కళ్ళలో గుడ్డితనం కలిగజేయబడ్డది. ఆ గుడ్డితనం తర్వాత ఏమయ్యారు వీళ్ళందరూ? ఆ షోమ్రేడ్ ప్రాంతంలోకి వచ్చేసారు. ఎస్ఆర్ రాగానే వాళ్ళ కనులు తెరవబడ్డాయి, వారిని ఏమి చేయొద్దన్నారు, కడుపు నిండా భోజనం పెట్టారు, పంపించేశారు. ఇది మనకు తెలిసిందేగా. ఈ తర్వాత జరిగిన సందర్భం గమనించారు. తర్వాత జరిగిందని చూస్తే ఈ తిరిగి వెళ్ళినటువంటి సైన్యము చంపమని పంపిస్తే వీళ్ళు ఏం చేశారు? కడుపాడ తినొచ్చారు. యుద్ధం చేయడం అంటుంటే పొట్టలు పెంచుకొని వచ్చారు. అక్కడికి వెళ్ళి రాజు అయినటువంటి బెన్హదదుకు నచ్చలే, తన దగ్గర ఉన్న సైన్యం మొత్తాన్ని తీసుకొని షోమ్రేను ప్రాంతాన్ని మొత్తాన్ని ముట్టడించేశాడు. మొత్తం ముట్టడి కట్టాడు. నమ్మాట జాగ్రత్త. చుట్టూ ముట్టడి పెట్టేసరికి దాంట్లో ఉన్నవాడు బయటికి వెళ్ళలేడు, బయట ఉన్నవాడు లోపలికి రాలేడు. మొదట్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే మొన్ననే పంట వచ్చే ఇంట్లో 10 బస్తాల బియ్యం ఉండేది, తింటూ బతుకుతాగా. ఆ 10 బస్తాల బియ్యం అయిపోయేదాకా కూడా ఆడు షోమ్రేను చుట్టే ఆ రాజ్యం సైన్యాన్ని మోహరించి పెట్టాడు. తెచ్చుకున్న బియ్యం అయిపోయింది, పప్పులు అయిపోయాయి, ఉప్పులు అయిపోయాయి. బయటికి వెళ్ళి పని చేద్దామంటే పనిచ్చేవాడు లేడు. ప్రతి ఒక్కడు ఇరుకుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. అక్కడ బైబిల్ గ్రంథం ఇలాగ రాస్తుంది, అక్కడ ఎంత ఘోరమైన క్షామం ఏర్పడిందంటే ఒక గాడిద యొక్క తలకాయ 80 రూపాయలు. ఏది 80 రూపాయలు? బైబిల్ రాసి తర్జమా చేసే సమయంలో 80 రూపాయలతో పోల్చాడు. తర్వాత అరపావు పావురపు రెట్ట ఏంటది? 5 రూపాయల పావురపు రెట్ట. అంటే మీకు అర్థం కాలేదు పావురపు యొక్క ఇష్యూ, మీకు అర్థమవుతుందా? పావురపు రెట్ట కూడా తింటారా? తింటారు. ఎందుకంటే పక్షి అదొక 50 గింజలు తింటే
దాంట్లో సగం కంటే కరుగుతాయి, కొన్ని వదిలేస్తుంది, అరగవు వాటికి. అరగనే ఈ గింజలు బయటకు వస్తాయి అన్నట్టు, రెట్టలో వస్తాయి. అందుకే పక్షులు రెట్టేసే చోట కూడా చెట్లు మొలుస్తాయి. అందుకని గింజలు కొన్ని అరగవు, వాటికి అరగకుండా మొలుస్తాయి. అయితే ఒక ఆహారమైన తిందామని అరపావు, పావు కూడా కాదు అది. ఏంటది అంటే ఎన్ని గ్రాములు? 250 గ్రామ్స్. సగం ఎంతయ్యా? 170, అప్రాక్సిమేట్ 175 గ్రామ్స్, 125 గ్రామ్స్. 125 గ్రామ్స్ ఒక రెట్ట కోసం కూడా 5 రూపాయలు పెట్టవలసి అంతటి కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. అయ్యా అట్లాంటి కరువు మన దగ్గర ఏం చేస్తామయ్యా? ఏం చేస్తాము? ఉంటారు ఎవడన్నా అక్కడ? ఎలాగోలా తప్పించుకో పారిపోదామని చూస్తారు. అక్కడ ఇప్పుడు బతకలేమో ఇక్కడ నాయనా అనుకుంటారు, కరెక్టేనా? కానీ ఇంతకీ ఆ కరువు ఎందుకు వచ్చింది? దేవుడు తన ప్రవక్త ద్వారా వచ్చిన సైనికులు చంపకుండా వచ్చి కడుపు నిండా భోజనం పెట్టి వెనక్కి పంపించేస్తే రాజుగారి ఈగో బాగా దెబ్బతిన్నది. దెబ్బతిని మొత్తానికి ముట్టడి కట్టి ఇలా చంపేద్దామని చూశాడు, కరెక్టేనా? అప్పుడు అక్కడ అంటాడు రాజు, అదే అయితే చివరి వచ్చిన చూడండి, ఆ దూత అతని యుద్ధకు వచ్చును. అంతటా రాజు అంటున్నాడు, ఈ కీడు యెహోవా వలనైనది, ఈ క్షామము ఈ కరువు యెహోవానే ఇచ్చాడు మాకు. సార్ అంటే ఈ క్షామం కీడు ఈ ఒక కరువు ఎవరి వల్ల వచ్చింది? యెహోవానే. ఎక్కడ క్షామం కలిగినా యెహోవానే ఇస్తాడు అయ్యా. ఎక్కడ కరువు వల్ల యెహోవానే ఇస్తాడు. అది నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ కాదా? అక్కడక్కడ కరువులు, భూకంపములు, కరువు ఎవరు ఇస్తారు? అవి యెహోవానే ఇవ్వాలా. అది అంత్యకాల సూచనలు అవి. సార్ అంటే ఇప్పుడు అంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? మనుషులు ఓపికగానే ఉండాలా. సార్ కరెక్టే కదా? ఇప్పుడు ఇంతకీ ఆ కరువు కూడా, ఆ క్షామం కూడా ఎలా అవుద్దా? అంటే బ్రదర్, నేను చేసిన తప్పుకి మాకు క్షామం వస్తే మేము తట్టుకోలేకపోతున్నామయ్యా. అదేగా, నేను తప్పు చేశా, నేను పాపం చేశా, నేను విరోధంగా నడిచా, దేవుడి యొక్క మాట చూపు నడవలా, దేవుడు నాకు కరువుని ఇచ్చాడు, క్షామాన్ని ఇచ్చాడు. ఏదో ఒకటి ఆహారమో, పదార్థమో, డబ్బు, ఏదో రూపంలో క్షామం వచ్చింది నా బతుకుల్లోకి. ఇప్పుడు నేను నడవకూడదా? నడవాలేగా, కరెక్టే కదా? ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం తీయండి, 21వ అధ్యాయం. మీకు ప్రత్యేకమైన సందర్భాన్ని చూపిస్తా. ఏ వెరీ స్పెషల్ కేసు ఇది. దావీదు కాలమున, దావీదు యొక్క కాలంలో 3 సంవత్సరములు విడవకుండా, 3 సంవత్సరాలు విడవకుండా, మధ్యలో గ్యాప్ కూడా లేకుండా కరువు కలుగగా, కరువు భయంకరమైన కరువు వచ్చేసింది, క్షామం వచ్చేసింది. దావీదు యెహోవాతో మనవి చేసెను. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ జనసంఖ్య లెక్కించడం వల్ల దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడు. కరువా, ఖడ్గమా అంటే శత్రువుతోనా, తెగులా. కరెక్టేనా? దావీదు దేన్ని అనుకున్నాడు? దేవుడి చేతికి అప్పచెప్పాలని తెగుల్ని అనుకున్నాడు. ఆయన క్షామాన్ని ఎప్పుడు ఎన్నుకోలే, ఆయన కరువుని ఎప్పుడు ఎన్నిక చేయలే. కరువు ఆయన కలగడానికి ఆయన ఎన్నిక చేసుకోలేదు. కరువు ఆయన కాలంలో కలగడానికి కావలసినటువంటి ఏ తప్పు కార్యము చేయలేదు. అయినా సరే ఒక 3 సంవత్సరాలు ఆగకుండా, విడవకుండా కరువు కలుగుతుంది, విపరీతమైన క్షామం వచ్చింది. అప్పుడు తట్టుకోలేక దావీదు గారు యెహోవా దగ్గర విచారం చేస్తారు. ప్రభువా, ఎందుకు ప్రభువా ఈ 3 సంవత్సరాల నుంచి కరువు ఇంత క్షామం వచ్చింది, మేము ఏం చేసాం ప్రభువా అన్నప్పుడు ఆయన అంటారు చూడండి, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతం చేసెను గనుక. ఏంది? సౌలు గిబియోనీయులను హతం చేశాడా? గిబియోను హతం చేస్తే ఏమవుతుంది? గిబియోనీయులు ఎవరు? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది మాట. యెహోషువ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా కొంతమంది యెహోషువ దగ్గరకు వచ్చి అబద్ధం ఆడతారు. ఏమని? అయ్యా, మేము బాగా దూర ప్రాంతం నుంచి వచ్చాము, నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి, మీ యొక్క శరణు మాకు మేము చొచ్చుతా ఉన్నాము, మిమ్మల్ని కాపాడండి అయ్యా అన్నారు. యెహోషువ దేవుడు లాంటి మనసు కలిగినాడు కాబట్టి, సరే మీకు ఏ కష్టం రాకుండా మిమ్మల్ని కాపాడుతా, మిమ్మల్ని మీ పైన మీద దాడి చేయపో అన్నాడు. తీరా కొంతకాలమే చూస్తే ఇడు మన పక్క దేశం మూడే పిలిచి, అరే గిబియోను, ఏంట్రా మీరు అందరూ ఇట్లా చేశారు, అబద్ధాలు ఎందుకు ఆడారా అంటే, మరి మీ పరాక్రమం, మీ పక్షాన దేవుడు ఉన్నటువంటి కార్యాలు చూస్తే మేము తట్టుకోలేకపోయాము అని అనగానే అప్పుడు యెహోషువ మాటిచ్చాడు జాగ్రత్తగా. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరంలో యోగ్యులుగా ఉండేవారు, ఆయన పర్వతమైన నివాసం చేసేవాళ్ళు మాటిచ్చి తప్పరు. ఆ మాట ఏంటి? ఇది ఇక నుంచి మీ పైన దాడి చేయం కానీ యెహోవా మందిరంలోనికి బలిపీఠాల దగ్గర
దహన బలి అర్పించినప్పుడు కర్రలు తెచ్చేది మీరే అని చెప్పాడు. యెహోవా మందిరంలోనికి కర్రలు తెచ్చే పని గిబియోనీలదే. ఆ గిబియోన్లు ఎక్కడో ఉన్న కర్రలు తీసుకొచ్చి మందిరం బయటేస్తారు. అక్కడ ఉన్న యాజకుడు వెళ్ళి బయట కర్ర లోపలేసుకుంటాడు. ఇది వాళ్ళ జీవితాంతం పెట్టబడినటువంటి ఒక పెద్ద కట్టడాలకి. అయితే సౌలు ఏం చేశాడు? సౌలు తాను ఏలుతున్న కాలంలో ఈ గిబియోన్లను చంపేశాడు. గిబియోన్లు అంటే దేవుడికి ఇష్టం కాబట్టి దేవుడు అక్కడ యెహోషువ దగ్గర ఎటోగట్ట బతికింపజేశాడు. కానీ గిబియోన్లను చంపేసరికి దేవుడికి కోపం ఆగల. తట్టుకోలేక సౌలు చేసిన తప్పిదాన్ని సౌలు దినాలు ఇయలే. అయ్యా నా మాట జాగ్రత్త వినాలా? తప్పు చేసింది ఎవరు? సౌలు. కరువు క్షామం ఎప్పుడు వచ్చింది? దావీదు కాలంలో. ఆ వచనం మళ్ళీ చదవండి. నేను చెప్పిన కోరం కూడా మరోసారి చదవండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. యెహోవా సెలవిచ్చుచున్న మాట జాగ్రత్త వినండి అంటాడు దేవుడు. సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరాంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అయ్యో, ఇది ఎక్కడి కథ? అంటే మీకు కరువు యొక్క నియమాలు తెలియదు. ఎందుకు కరువు వస్తుంది? కొంతమంది కరువు వస్తే వాళ్ళ తప్పులేదని నీతిమంతుని అనుకుంటారు. కొంతమంది కరువు వస్తుంటే నేనే తప్పు చేశాను ఎత్తుకుంటారు. కానీ కరువు నియమాలు తెలియాలా? దేవుడు ఎక్కడైతే తప్పు జరుగుతుందని ఖచ్చితంగా చివరి కడపటి కాసు చెల్లించేంత వరకు బండ్రోతుకు అప్పగిస్తాడు ఆయన. ఆయన నియమం అది. సౌలు జీవితంలో చేసిన తప్పుకు దావీదు కాలంలో ఉన్నటువంటి ప్రజలను శిక్షించబడాల్సిందే. దానికి కారణమేమో దావీదుకి అర్థం కాలే. నేనేం పాపం చేశాను, నేనేం తప్పిదం చేశాను. ఎందుకంటే కొంతమంది పిల్లలు నేను చూస్తా, ఆ పిల్లలు ఎట్లా మాట్లాడతారో తెలుసా? మా నాన్న మాకేం చేసిండు, మా అమ్మ మాకేం చేసింది. ఎప్పుడు చూడు పేద బతుకులు, ఎప్పుడు చూడు అప్పుల బతుకులు, ఎప్పుడు చూడు క్షామ బతుకులు. నాన్న మీ అమ్మ ఏం తెలియదు నాన్న, అది ఎక్కడిదో తప్పు, ఎక్కడిదో క్షామం ఆడపడ్డది అంతే. నీ కంటికి తెలియలే. క్షామం యొక్క కరువు యొక్క నియమాలు నీకు తెలియదు. దేవుడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే అతిక్రమం జరుగుతుందో దానిని క్షామ రూపంలో ఖచ్చితంగా కడగాలని ఇష్టపడితే కడిగేస్తాడు అంతే. దానికి నువ్వు బలైతే నువ్వు లక్కీ ఫెలోవి. దావీదు లక్కీ ఫెలో. ఆయన చెయ్యని దానికి కరువు అనుభవించాడు. ఆయన చెయ్యని దానికి క్షామాన్ని అనుభవిస్తున్నాడు. విచారణ చేస్తే దేవుడు అంటాడు, నువ్వు చేయలేదు నాన్న, మరి నేను ఎందుకు అనుభవిస్తున్నా? యూ హ్యావ్ టు. ఎందుకంటే అతడి యొక్క రాజ్య సింహాసనం తీసుకున్నావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నియమాలు విచిత్రంగా ఉన్నాయి కదా. ఇప్పుడు దావీదు గురించి చెప్పండి. ఈ క్షామను ఎట్లా తప్పించుకుంటాడు? అబ్రాహాం లాగా పారిపోతాడా? పోలేడే. ఎలీమెలెకు లాగా వేరే ప్రాంతానికి వెళ్తాడా? వెళ్ళలేడే. ఏం చేయాలా? క్షామం గుండా వెళ్ళాలా, కరువు గుండా వెళ్ళాలా. కరువు గుండా ప్రయాణం చేయాల్సిందే. యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. కానీ అబ్బా కరువు తట్టుకోలేకపోతున్నా, నేను వెళ్ళిపోతే ఎక్కడికన్నా చేస్తాను. ఎలీమెలెకు చేస్తాను. అబ్రహాం పడిపోయినట్టుగా పడిపోతాడు. తప్పిదానాల్లో పడిపోతే జారిపోతాడు. అయ్యా, క్షామము దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చేది. దేవుడు అనుగ్రహించకుండా మన దగ్గర ఏది రాదుగా. ఈ 2వ రకం ప్రజలు క్షామం గుండా వెళ్ళేవాళ్ళు. ఇస్తారో అయ్యా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3వ వచనం నుంచి మొదటి వచనం ఒకసారి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచునైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడి యొక్క ప్రేరేపణ చేత అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఏం చేశారు? 3.5 సంవత్సరాల వరకు కూడా అక్కడ వర్షం పడకుండా ఉండిన అతి గొప్ప ఘోరమైన క్షామ దినాలు అవి. భయంకరమైన కరువు దినాలు. ఇస్తారో ఎంత ఘోరం అంటే అక్కడ ఉన్న ప్రజలు
ఇక చచ్చిపోవటం ఒకటే దిక్కైనటువంటి పరిస్థితి ఆ దినాలు. కరెక్టేనా? ఇంతకీ ఆ కరువును ఆ క్షామమును గురించి ప్రవచించింది ఎవరు? ఏలియానే. ఇప్పుడు ఆయన కరువు క్షామమున్న అదే దేశంలోనే ఉన్నాడు, కానీ అదే కరువు గుండా వెళ్ళవలసిన వాడవి కూడా ఉన్నాడు. చాలా మంది కరువు రాగానే, క్షామం రాగానే, నిరుపయోగ ఇబ్బంది రాగానే దాన్ని తప్పించుకోవడానికి దే ట్రై టు టేక్ ద సబ్స్టిట్యూట్స్, అంటే ప్రత్యామ్నాయాలు వెతికే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రత్యామ్నాయాల్లోనే దేవుడికి దూరం అవుతారు, జీవాన్ని కోల్పోతారు, నష్టాల్ని, కష్టాల్ని, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటారు. కానీ దేవుడు ఏ ఏలియాతో అయితే క్షామాన్ని తెప్పించాడో అదే క్షామకాల పరిస్థితుల్లో ఏలియాను ఒంటరిగా వదలలే. అని అంటాడు, ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాను, ఆ వాగు నీళ్ళు తాగుతాను ప్రభు, మరి ఆహార సంగతి ఏంది? కాకోలాలకు ఆజ్ఞాపించాగా, కాకోలాలు పొద్దున సాయంత్రము 2 పూటల మాంసము రొట్టెలు ఆహారాన్ని తీసుకొచ్చి ఏ కరువు చేతైతే దేశములు, ప్రాంతములు గట్టిగా బలంగా మొత్తడానికి వాడుకున్నాడు ఒక ఆయుధాన్ని, ఆ ఆయుధంలో ఎన్నిక చేయబడిన వ్యక్తులకు మాత్రము ఊరటే. అదే కరువు కూడా వెళ్ళాల్సిందే, కానీ ఆ కరువులో మిగిలిన వాళ్ళు బాధించబడిన వీళ్ళు బాధించబడరు. కరెక్టేనా? దావీదు కాలంలో కరువు వచ్చింది, దావీదు కరువు లేదు, ప్రజలకు కరువు. దావీదు కాలంలో కరువు, రాజు యొక్క రాజగృహంలో కరువు ఏముంటది? సమృద్ధిగా ఉండదు. కానీ ప్రజలకు మాత్రం కరువే. హృదయానుసారుడు కరువు ఉండదు. హృదయానుసారుడు కరువు గుండా రావాలి, బట్ కరువులో బాధించబడడు. ఏలియా ప్రవక్త కూడా కరువును ప్రచురించింది, కరువు గుండా వస్తుంది ఆయనే, బట్ కరువులో మాత్రం అతనికి ఏ లోటు లేదు. పొద్దున సాయంత్రం మాంసం వచ్చాక చపాతీలు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? తింటున్నాడు. నా మాట జాగ్రత్త వినాలా. ఇది 2వ వర్గం. ఇదేది? కరువు గుండా వెళ్ళేటువంటి వర్గం ఇది. ఈ కరువు గుండా వెళ్తున్నటువంటి ఏలియా ఆ కెరీతు వాగు నెమ్మది సన్నగైంది. కరువు వచ్చిందిగా, ఎండిపోతుంది. అది సన్నగా కెరీతు వాగు ఎండిపోయాను అంటాడు ఆయన. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఎండిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో, అయ్యా మంచిగా మీ జీవితంతో పోల్చుకొని చూడాలా. స్టోరీలు కాదు ఇవన్నీ, కథలు చెప్పుకోవడానికి లేమిడా. మన జీవితంలో మనం పోల్చుకొని వాక్యం చేత మనం ఆధారపడి మార్చబడాలి. ఆ కెరీతు వాగు పూర్తిగా ఎండిపోయింది. ఇది ఎక్కడైతే ఆయనకు ఆదరణయు నీరు లభించడానికి దేవుడు నియమించిన స్థలం ఉందో ఆయన కెరీతు వాగు ఎండిపోయింది. ఎండిపోయినా అక్కడే ఉన్నాడు ఆయన. అప్పుడు దేవుడు అంటాడు, ఏలియా ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, చలో నీకు ఒక ప్రత్యేకమైన స్థలం చూపిస్తాను. నేను ఇప్పుడు ఏ స్థలం? నేను ఇప్పుడు నీలాగే నా ఎన్నికలో ఉన్నటువంటి ఈ కరువు గుండా, ఆ కరువును మోసి ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసి తనకు దిక్కులేని పరిస్థితిలో, మొగ దిక్కు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక విధవరాలు గురించి మాట్లాడాడు అక్కడ. ఆ విధవరాల పరిస్థితి తెలుసాయా? ఆమె సమస్తము సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఆమె పక్షాన ఎవడు నిలబడేవాడు కాదు. సమస్తము సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఆమె దగ్గర ధనం ఉండేది కాదు. సమస్తము సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఆమె అన్ని లోటులను ఎదుర్కొన్నటువంటి స్త్రీ ఆమె. కానీ అలాంటి మూలిగేటువంటి ఆ స్త్రీ పైన మొట్టిగా పడ్డది ఏది? కరువు. అప్పుడు ఆమె అంటది, అయ్యా ఎదురుపడ్డది. దేవుడు చెప్పాడుగా, వచ్చాడు, అమ్మా ఏదమ్మా ఏం చేస్తున్నావు అంటే, పుల్లలు ఏరుకుంటున్నాయా నేను. దేనికి? ఇగో బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి, ఇదే లాస్ట్ మీల్ మాది, చివరిది. అయ్యా ఆ స్త్రీని చూడండి, ఆ స్త్రీలో మనం కనబడాలి. ఆ స్త్రీ చూడండి, కరువు లేని సమయంలోనే ఆమెకంటూ వ్యక్తిగతంగా తన పరిస్థితి బట్టి కరువు జీవితం ఆమె కదా. విధవరాల జీవితాలు ఎలా ఉంటుంది? పురుషుని యొక్క దిక్కు లేకుండా తమ తామే కష్టపడుతూ ఒక పిల్లోని పెంచగలిగే పరిస్థితుల్లో ఆ తల్లి పడే వేదన, బాధ, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పని చేయాలా, ఎవడు పని నుంచి పీకేస్తాడన్న భయము, అంత క్షోభ అనుభవిస్తున్నటువంటి ఒక తల్లి జీవితంలో అకస్మాత్తుగా కరువు వచ్చి పడితే ఆ తల్లి అప్పటి వరకు మిగిలినటువంటి ఆ తొట్టిలో కొంచెం పిండి అన్న చూసారా, ఆ కొంచెం అని ఆ పిండి స్థాయికి వచ్చే వరకు కూడా ఆ మిగిలిన పిండి అంతట్లో కూడా ఒక నిజమైనటువంటి తల్లి ఎలా ఆలోచిస్తా తెలుసా?
తన పిల్లలకు 2 రొట్టెలు పెడితే ఆమె సగం రొట్టె తిని బతుకుంది. నేనేం అనుకోకపోయినా పర్లేదు, నా పిల్లలకు ఉండాలా. నా దగ్గర ఏం లేకపోయినా పర్లేదు, నా పిల్లలకు ఉండాలా. నాకు డబ్బా ఫోన్ ఉన్న పర్లేదు, నా పిల్లలకు మంచి ఫోన్లు ఉండాలా. నాకేం అక్కర్లేదు, మా పిల్లలకు మంచి షూలు ఉండాలా, మంచి బట్టలు ఉండాలా, మంచి బండ్లు ఉండాలా. తల్లి ఎప్పుడట్లాగా ఆలోచిస్తుంది. అలాంటి ఒక తల్లి అంతటి కరువు పరిస్థితుల్లో ఉన్నటువంటి సమృద్ధిగా ఉండే ప్రాంతంలోనే తన జీవితంలోనే కరువు, కానీ ప్రాంతీయతలోనే కరువు రాగానే ఇక చావుకటి దిక్కైంది. అక్కడ అంటది, ఇదిగో ఈ చివరి ఆహారం అమ్మా, ఈ చివరి ఆహారాన్ని తిని నేను నా కొడుకు తిని మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం అన్నది. కరువు గుండా దేవుడు ఆ స్త్రీని నడిపించాలని నిర్ణయించాడు. ఆ కరువులో ఆమెకు తోడవ్వాలని నిర్ణయించాడు ఆయన. వచ్చాడు. ఈ రోజున మన కుటుంబాల్లోకి పాస్టర్లు వస్తే ఆనందంగా ఫీల్ అయ్యేటువంటి రోజులు ఇవి సార్. అంతెందుకు కొంచెం మంచి భక్తి ఉండేటువంటి ఒక మంచి విశ్వాసం వస్తేనే లోకస్తులు వచ్చిన దానికంటే విశ్వాసం వచ్చిండ్రా బాబు, మాకు మా సహోదరుడు ఆనందం కలుగుతుంది. అట్లాంటిది ఆ కాలానికి సంబంధించిన ప్రకృతినే శాసించేటువంటి ఏలియా ప్రవక్త ఇంట్లో కూర్చోబెట్టిండు. అక్కడ ఏం చేసింది ఆమె ఏం చేయలేదు. కరువులో కూడా ప్రభు పైన ఆధారపడిన స్త్రీ ఆమె. నా కరువు కాలంలో కూడా ఆమె కరువు నుంచి తప్పించుకొని వేరే ప్రాంతం పోరాదా? అయ్యా వేరే ప్రాంతం పోవచ్చా? పోవచ్చు. ప్రాంతాలకు దిక్కు లేదా, ప్రయాణాలకు అవకాశాలు లేదా. కానీ ఆమె అబ్రాము చేసినట్టుగా కానీ ఎలీమెలెకు చేసినట్టుగా కానీ వేరే ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతాను లాభం తెచ్చుకుందామని చూడలే. ఆమె చేసినంత కూడా ఈ కరువు కాలంలోనే ఎట్టయినా సరే యెహోవా మరణనిస్తే మరణం అంగీకరిస్తా, ఆయన లేపితే జీవంలో ఎరుగుతాను అనుకుంది అంతే ఆమె. అలా ఆధారపడినటువంటి స్త్రీ, కరువు గుండా వస్తున్న స్త్రీని అద్భుత రీతిలో పోషించడానికి దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయ్యా ఇన్ని మాటలు చెప్తాను కానీ కరువు గుండా రమ్మంటే బాధే, నొప్పే, ఇరుకే, కష్టమే. కానీ కోరుకొనిచున్నది అదే. ఆయన అంటాడు, ఆ కరువు నేను ఇచ్చిందే నేను. కరువు ఆయన కలిగించకుండా ఎట్లా కలుగుతుంది కరువు? మరీ ప్రాముఖ్యంగా ఎన్నిక చేయబడిన ప్రజలకా, జగత్తు పునాది వేయబడి ముందే పిలిచిన ప్రజలకా. ఆయన ఆజ్ఞ లేకుండా నీ వెంట్రుక రాలేదన్నాడే. నీ అకౌంట్లో 10,000 ఎట్లా పోతాయి? వెంట్రుకే రాలేదన్నాడే, ఎట్లయితుంది అది? మరి వెంట్రుక నీది, నీ ఎంట్రుక నీకు కూడా తెలియదు ఇస్తాను, కానీ ఆయన తెలుసు అంటున్నాడు. నీ ఎంటికల లెక్క తెలిసినోడికి నీ అప్పుల లెక్క తెలీదా? నీ బాధల లెక్క తెలీదా? నువ్వు ఈ కరువు నీ క్షామం ఎంత వదులులో తెలీదా? తన పిల్లలు ఏడుస్తుంటే చూసి ఆనందపడే వ్యక్తి ఆయన. తన పిల్లలు కన్నీరు కారుస్తుంటే తిరిగి కన్నీరు కాచేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి ఎంపతి కలిగిన దేవుడు మన దేవుడు. కానీ ఆ కరువు కాలం గుండా కావాలని దేవుడు నడిపింపజేశాడు. ఎందుకంటే జీవం యొక్క విలువ తెలియాలి. దేవుడి రక్షణ ఉత్పత్తి అవ్వాల్సిన స్థలాలు అవి. తప్పించుకోకపోతే ఏం ఉత్పత్తి అయితే అక్కడ? కానీ ఆ కరువును అంగీకరించారు. ప్రభువా నీలో ఉంటాను, కరువైనా సరే అంగీకరిస్తున్నా. అందుకే కొత్త నిబంధనలు ఒక మాట అంటాడు, కరువైన, ఖడ్గమైన, బాధైన, రోగమైన, మరణమైన మన ప్రభువు నుంచి మనల్ని ఏది ఎడబాప. బాధల్లో ఉన్నటువంటి స్త్రీ, నాకు ఒకసారి మీరు ఆలోచించండి అయ్యా. ఒక స్త్రీ ఎక్కడ పడితే అక్కడ అందరు ఇళ్ళల్లో పాచిపనులు చేసుకుంటూ ఎక్కడో చోట పని చేస్తున్నటువంటి ఒక స్త్రీ, తనకు ఒక పిల్లోడు ఉండి భర్త దిక్కులేడు, బంధువులు దిక్కులేదు, ఏ పరిస్థితి లేనటువంటి ఆ స్త్రీ సాధారణంగా సంతృష్టి కలిగినటువంటి ఫలభరితమైన ధ్యాసాలలోనే అలాంటి వారి జీవితాలు చాలా తక్కువగా కరువుగా ఉండే జీవితాలు. ఏదైనా కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచించే బ్రతుకులు వాళ్ళు ఎసారు. కానీ అలాంటి వ్యక్తులలో కూడా దేశంలోనే కరువు వస్తే వాళ్ళు ఎక్కడ బతుకుతారని. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మీకు తెలుసా, డబ్బున్నోడు, సమృద్ధిగా ఉన్నోడు, కంపెనీ జీతాలు వచ్చిన బాగానే బతికారు. కానీ ఆ టైంలో ఇళ్లలో పని చేసుకుని బ్రతికేటోళ్ళు కానీ ఏ రోజు ఆ రోజుగా నానాటి కూలి చేసుకుని బ్రతికే వాళ్ళ జీవితాలు ఎట్లా జరిగేది తెలుసా మీకు? ఎవడొచ్చేసి సంక్షేమ పథకాల ద్వారా బియ్యముడు పంచుతాడా, పప్పులు పులుడు పంచుతాడా అని రోడ్ల మీద పడిగాపులు కాసి బతికిరు వాళ్ళు. ఎవడనేది ఇవ్వకపోతాడా? నేను నాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నాడు. ఆయన ఆ టీచరు సాధారణంగా పేదవాళ్ళే, కానీ కరోనా టైంలో విద్యా సంస్థలు మూసేశారు, ఎమర్జెన్సీ సర్వీసెస్ నడిచాయి. ఆ సమయంలో ఆయన బ్రతుకు అత్యంత దుర్భర పరిస్థితి. ఆయన బయటికి వెళ్ళి ఇట్లా సేవా పథకాల కింద కొంతమంది ట్రస్టుల కింద వచ్చి బియ్యాలు, ఆహారాలు పంచుతుంటే అక్కడ ఎవడన్నా నా స్టూడెంట్ చూస్తాడేమో అని చెప్పి నామోషికి పోలేక
ఇంట్లో పిల్లలు ఆఖరికి అనుమతిస్తుంటే భరించలేక ముఖానికి మాస్కులు మొత్తం గుడ్డలు కట్టుకుని ఎవడు గుర్తుపట్టకుండా బట్టలు వేసుకుని పోయి తెచ్చాడట ఆయన. ఈ విషయం విన్నాక అనిపించింది, ప్రభువా మిమ్మల్ని కాపాడాలి. ఆ కరువు మనకు రాలేదయ్యా. కరోనా నీకు కరువు వచ్చిందా? ఆర్థిక కరువు వచ్చింది కానీ బతకలేదా? మనం ఆ యొక్క పేద విధానాలకు దాటలేదా? అలాగే మన ప్రతి కరువులో కాపాడేవాడు కాదా? కానీ ఆ కరువు దినాలలో ఆ స్త్రీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తనక నడిపించి అంటాడు, నువ్వు వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది. ఊరిని ఆమెకే దిక్కులేని పరిస్థితి, ఆమెకే తిండి లేదు, ఆమె కొడుకుగా పెంచుకోలేదు, ఆమె ఇంకొకరిని పోషించడమా? మాకే దిక్కు లేదు, మా తల్లి కట్టాలా అనుకునే దినాలు ఇవి. వృద్ధులైనటువంటి తల్లులను పంచుకుంటారు, తండ్రుల్ని పంచుకుంటారు. మాకే దిక్కు లేదు, అలాగేం పెట్టాలా మేము? ఆ కరువును బట్టి మనలో కలిగినటువంటి దైవికమైనటువంటి మార్పులు ఉండవలసిన వాక్య విరుద్ధం కలిగిన మార్పులే మన కరువును పెంచడానికి కారణాలైన ఈ రోజున. కానీ ఆమె, అమ్మా నాకు ఒక అప్పం ఇస్తావంటే, అయ్యా నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకున్నా, మొట్టమొదటి ఒక అప్పం మీ తల్లి అన్నాడు అంతే. ఒక అప్పం నాకు. కరువులో ఉన్నప్పుడు కూడా దేవుడు కారుతలి కదా, కరువులో ఉన్నప్పుడు కూడా దశమగలు తీయాలా? అసలు కరువే నిలిచి ఉండడం గల కారణమే అది. కరువు ఎన్నడికి తొలగిపోకుండా గల కారణమే అది. అంతటి ఘోర పరిస్థితుల స్థితి దగ్గర దేవుడు అంటాడు, ఆ వచనం ఏమంటాడు, ఆ మొట్టమొదటి ఆ అప్పాన్ని నాకు ఇవ్వు ఫస్ట్. ఎందుకంటే నీవు మొదటగా దేవుడికి చెల్లించినప్పుడు కరువు ఎందుకు ఉంటుంది? కరువు ఉందని నేను ఇవ్వలేదు ప్రభువా, కానీ ఆ కరువు ఉండడానికి ఇవ్వకపోవడమే కారణమైంది అంటాడు. మొట్టమొదటి అప్పం నాకు తీసుకురా. ఆమె ఏం చేసింది? మొట్టమొదటి అప్పాన్ని తీసుకొచ్చింది, ఆయనకి ఇచ్చింది. తిన్నాడా? తినేసాడు. పోషించబడ్డాడా? అప్పుడు అంటాడు, ఎన్ని పాత్రలు ఉన్నాయా తల్లి నీకు? ఎన్నున్నాయి నీకు? నీ పక్కింటికి వెళ్ళి తెచ్చుకోపో. అందరి ఇళ్ళ కరువే, అందరి పోషణలు భగవాన్ ఖాళీయే ఉన్నాయి సార్. కరువుకి అందరి ఇళ్ళ భగవాన్ ఖాళీయే. తెచ్చుకుంది. ఇంకేమైనా ఉన్నాయా అమ్మ అంటే, ఉండండి ఆ పక్కింట్లో ఆ చిన్నపిల్లడి దగ్గర చిన్న మూతుంది, అది కూడా పట్టుకొస్తారు. తెచ్చుకొని ఇష్టం. అవన్నీ కూడా దేంతో నింపబడ్డాయి? పరిశుద్ధాత్మ. అయ్యా కరువు గుండా కాపాడేది దేవుడే కదా, కరువు గుండా పోషించేది ఆయనే కదా. కరువుకు భయపడతామా? కరువుకి లొంగిపోతామా? కరువులో వాక్య విరుద్ధంగా నడుస్తామా? కరువుకి దేవుడికి విరుద్ధంగా చేస్తామా? కరువు ఇచ్చింది ఆయన కదా. ఆ కరువులో కూడా మనం ఎలాగో నడుస్తామో చూడాలనుకున్నాడు కదా. మన నడకలు కరువును బట్టి మారాయా? ఆ కరువులో ఆమె చేసిన పని అలాంటిది. ఏలియానే కరువుతో తెప్పించుకొచ్చింది కదా దేవుడు ప్రేరేపణ చేత. ఆ కరువులో కూడా పోషించబడ్డా లేదా? అదే కరువులో ఉన్నటువంటి ఎన్నిక చేయబడినటువంటి ఆ విధవరాలు ఉన్నది, ఆమె పోషించబడిందా లేదా? తర్వాత మరొక సందర్భాన్ని చూపిస్తారు. 2వ రాజుల గ్రంథం 4:38 వచ్చి, ఎలీషా గారి కాలంలో కూడా విపరీతమైన క్షామాలు ఉన్నాయి. నాకు ఒక మాట చెప్పండి, ఎవరి జీవితాల్లో కరువులు లేవు, ఎవరి జీవితాల్లో క్షామాలు లేవు. కానీ కరువులో క్షామాలు ఉన్న చోట అల్లా మనం వాక్య ప్రకారం నడిచామా? నిలబడి ఉండమని చెప్పిన చోట అబ్రాములాగా పారిపోయామా? నిలబడగలిగామా? అసలు బెత్లెహేం అంటే రొట్టెల గృహం. అది పేరు అర్థమే రొట్టెల గృహము. రొట్టెల గృహంలో కొరత వస్తే రొట్టెల గృహం దాటిపోతారా? ఇక్కడికి మోయాబు ప్రాంతానికి, అన్యజనుల ప్రాంతానికి బ్రతుకుతాం, నిలబడగలుగుతామా? ఆ కరువు గుండా వెళ్ళాలగా, అక్కడే మన విశ్వాసాలు మలచబడాలగా, పాలిష్ చేయబడాలి కదా. దేవుడు ప్రజలమని మనం వ్యక్తపరచబడాలి కదా. కానీ ఈ కరువులలో విశ్వాసాలు బలహీనమైన వాళ్ళ సంఖ్య ఎక్కువ, ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ, దేవుడి వాక్య విరుద్ధంగా చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. కరువు ఉంది కాబట్టి చేసామంటారు, కానీ ఆ కరువు నిలిచి ఉండడం గల కారణాలే మన అవిధేయత. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఎలీషా గారి కాలంలో కూడా కరువే, అబ్రహాం కాలంలో కరువే, ఇర్మియా గ్రంథంలో కూడా కరువును ఘోరంగా రాస్తాడు. ఇర్మియా గారి కాలంలో కరువే, యోవేలు గ్రంథంలో కరువే, ఎహెజ్కేలు కాలంలో కరువే, ఏలియా కాలంలో కరువే, ఎలీషా గారి కాలంలో కరువే. అందరూ కరువును ఎదుర్కొన్న వారే. కరువుకి ఎవరు అతిథులు కాదుగా అయ్యా. కాపర్లు కూడా కరువుకు అతిథులు కాదయ్యా. వాళ్ళకుండే కరువులు వాళ్ళకుంటాయి.
వాళ్ళకుండే అప్పులు వాళ్ళకుండే కరువు అందరూ క్షేమం గుండా రావాలి, అందరూ కరువు గుండా రావాల్సిందే. ఎందుకంటే ఆ కరువు ఆ క్షేమం అనేది దేవుడు ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా ఒక నీతిమంతుడిగా పాపమును కడిగి వేయబడే పరిస్థితులు వాడుకునే 3 అద్భుతమైనటువంటి ఆయుధాలు ఒక ఆయుధం అది. కానీ ఆ ఆయుధానికి మనం అప్పచెప్పబడుకోకుండా దేవుడు ఆ కరువు గుండా రమ్మన్నాడు మనల్ని. కరువులో ప్రభు నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణమని ఇంతకుముందు పాట పాడారు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్చర్య దుఃఖం నిలబడినప్పుడు కరువులో పోషించేవాడు కాదా? పాట పాడతారుగా, కరువులో కరువులో పోషించేది ఆయనే, కరువులో మనల్ని తోడుగా ఉండి మనల్ని కాపాడేది కూడా ఆయనే. కానీ కరువును తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. నా మాట జరుగుతున్నారు, కరువును నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, కరువును దేవుడు తప్పించాలా. నా మాట విన్నారా? కరువును నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నము నిన్ను ఇంకా సమస్యలో పడేస్తుంది, మరింత ఇరుకులు ఇబ్బందులు పడేస్తుంది. కానీ కరువు నుంచి ఆయనే నేను తప్పించినప్పుడు నీకు క్షేమకరం అవుతుంది. మీకు మరొక ఉదాహరణ చూపిస్తా. ఇది 3వ వర్గం. చూడండి, కరువు దేవుడి చేత తప్పించబడే వ్యక్తులు. ఇది మొదటిది, కరువును వాళ్ళే తప్పించుకుంటారు, ఇబ్బందులు పడతారు. రెండోది, కరువు గుండా వచ్చి దేవుడి చేత కరువులో పోషించబడతారు. మూడవది, కరువులోనికే దేవుడు రానివ్వకుండా కరువులోనిచే మనం తప్పింపజేస్తాడు. నా మాట వింటారా? అయ్యా మనం ప్రార్థన చేస్తామా, ప్రభువా శోధనల నుంచి మమ్మల్ని తప్పించిన ఆయన సార్. ఒకవేళ దేవుడిని శోధన నుంచి తప్పించాలనుకుంటే తప్పించబడతావు, లేదు శోధనలు కూడా రావాలంటే రావాల్సిందే. శోధన వద్దన్నావా దుర్భిక్షకుడు అవుతావు. ఎందుకంటే దేవుడు తను ప్రేమించే వారినే శోధించి శిక్షించి సరి చేస్తాడు, గర్విస్తాడు. ఎస్సాను ఒక కరువు వస్తే ఆ కరువుని నువ్వు తప్పించుకోవద్దు, దేవుడు తప్పించాలి. నువ్వు తప్పించే ప్రయత్నం చేసిన ప్రతిసారి ఇంకా దేవుడు దూరం అవుతున్నావు, క్షామం ఎక్కువైతుంది, కరువు ఎక్కువైతుంది. అక్కడ వాక్యవిరుద్ధమైన కార్యాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి 3వ సందర్భాలు చూపిస్తారు. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, తర్వాత 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలం అచ్చడికి పోవడనగా. చాలు. ఇక్కడ ఎవరు? గనురాలైనటువంటి షునేమి పట్టణస్థలకు చెప్తున్నాడు ఆయన. ఎస్ఆర్నో ఆమెకి ఎలీషా అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఆమె చూసి, అయ్యా నువ్వు దైవజనుడివి, నా ఇంట నీకు ఆశ్చర్యం ఇస్తానయ్యా, నువ్వు నా దగ్గర ఖచ్చితంగా భోజనం చేయాలంటే నేను చేయను. బతిలాడి ఆమంటది బతిమానుకోరు. అంతటి బలవంతం బాగా ఒత్తిడి పెట్టేసరికి ఆయన సరే అన్నాడు. వస్తూ పోతుండగా తింటూ వెళ్తా ఉన్నాడు ఆమె ఇంట్లో. చూసి అలా భర్తతో అంటది, ఏమండి ఈ దైవజనుడయ్యా, ఇతనికి మనం ఇంటి పైన వచ్చిన మేడ కడదాం, వచ్చిన గది కడదాం. గది కట్టినది, చేర్చుకున్నది. చూసి ఈమెకేమో కొదవగా ఉంది, అడుగు అంటే ఆ కొదవేంటి? కొడుకు లేదు. ఆమె అడిగిన కొడుకు కావాలని. అడగకపోయినా సరే ప్రవక్తను చేర్చుకుంటే చాలయ్యా, దొరికేటన్నీ దొరుకుతాయి. ఆమె చేసిందా లేటో తెలుసా? ప్రవక్తను చేర్చుకుంది. ప్రవక్తను చేర్చుకోవడం వల్ల ఆమె ఏం అడగకపోయినా సరే కొడుకు ఇచ్చిండు. మళ్ళీ ఆ కొడుకు కొంతకాలమైన పొలంలో ఒకసారి వాళ్ళందరూ పనిచేస్తుంటే అమ్మో నా తల అని తలనొప్పితో బాధపడుతూ ఆ తల్లి ఒడిలో తలాల్చి అట్టి చచ్చిపోయినాడు. ఈ విషయాన్ని గురించి ఆమె వెంటనే పక్కన పన్నును పిచ్చుకొని గాడిద మీద వెళ్ళి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాక ఆమె క్షేమమేనా అని అడుగుతాడు. అడగనే ఏం క్షేమము? నేను అడిగాను కొడుకుని ఇమ్మని, ఇచ్చావు, చచ్చాడు. నా పరిస్థితి ఏంటి? కొడుకు విషయంలో కరువు వచ్చింది ఆమెకి. ఫస్ట్ కరువు ఉంటేనే క్షేమం దొరికింది, మళ్ళీ ఇప్పుడు కొడుకు తెచ్చిపోయాడు. అంటే నేను వస్తున్న పదం వచ్చి మధ్యవర్తితో ప్రార్థన చేస్తాడు. మధ్యవర్తితో ప్రార్థనకు ఉండే శక్తి మీకు తెలియదయ్యా. దేవజనుడు చేసే మధ్యవర్తి ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఆ ఇంటర్సెషన్ ప్రేయర్ చేశాడు. చేయగానే కొడుకు మళ్ళీ 7 సార్లు క్షీ 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 అని తుమ్మి లేచిపోయిన తర్వాత ఆ స్త్రీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ గురించి అంటాడు, ఎలీషా ఆ ప్రాంతంలో ఉండగా యెహోవా 7 సంవత్సరాలు కరువు కలిగించబోతున్నాడు, నువ్వు తప్పించుకో. ఒకవేళ దేవుడు మనల్ని కరువు గుండా రాకూడదు అనుకున్నప్పుడు, ఏది క్షామం గుండా రాకూడదు అనుకున్నప్పుడు, అది మన యుద్ధ నుంచి తొలగించబడినట్లుగా ఆయనే మనం తప్పిస్తాడు. నువ్వేం తప్పించుకునేది?
నువ్వు తప్పించుకోవడానికి చేసేటువంటి తొందర పోరాటం నీకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి మనకి ఈ రోజున. ఆమేన్ ఆమేన్. దేవుడు అనుగ్రహించిన క్షేమాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించిన, కరువును తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారయ్యా. ఆమేన్. పోనీ దాని గుండా వచ్చిన వాళ్ళైనా సరే దేవుడి చేత పోషించబడి బతికబడ్డారు. కరువు లేని కాలంలో పోషించబడ్డంత అంతటి సమృద్ధి ఆహారం ఉండకపోవచ్చు, కానీ బ్రతుకుటకు సరిపడేంతగా పోషిస్తాడు. ఆమేన్. ఈ రోజున మన కరువు దినాలు ఉన్నాయా? మనందరి కరువు లేవా? అందరికి క్షేమం లేవా? మనం పోషించబడట్లేదా? అట్లని చెప్పి మరి మన పేదోళ్ళము గారు ధనవంతులు గారు, లోటుగా లేదు, సమృద్ధిగా లేదు. ఏనాటికి కూడా అనాటికి ఉన్నదా? కరువులో పోషించబడుతున్న వారమయ్యారు. కానీ ఆ కరువు నుంచి తప్పింపబడాలని నువ్వు ప్రయత్నం చేస్తే డెత్. కానీ తప్పించాలనుకుంటే ఆయన తప్పిస్తాడు దాన్ని. అంటే కరువు నన్ను తీసేస్తాడు, లేదా కరువు స్థలంలో నుంచి ఆయన ముందే నీకు ఇక్కడ ఉండొద్దు, నువ్వు పక్కకు రా. ఆమేన్ ఆమేన్. ఆ స్త్రీకి ఎంత అద్భుతంగా చెప్తుంది సార్. అమ్మా, ఒక ప్రవక్తను పంపించి, అంటే దేవుడు ఆ స్త్రీని ఎంత ప్రేమిస్తే ఒక ప్రవక్త ద్వారా ఈ సమాచారాన్ని పంపించి కరువు రాబోతుంది తప్పించుకో అనగానే తర్వాత చదవండి. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి ఏం చేసింది? తాను ఒక్కతే కాదు, తన ఇంటి వారిని అందరినీ ఫిలిస్తీన్ల ప్రాంతం తీసుకెళ్ళి అక్కడ బతికేసింది ఆమె. ఎన్ని సంవత్సరాలు? కరువు అయిపోయేదాకా 7 years. 7 సంవత్సరాలు తన సొంత ప్రాంతాన్ని, సొంత ఇల్లుని, సొంత స్థలాన్ని వదిలేస్తే ఏమైతాయి? ఇవాళ రేపు మనం కొనుక్కున్న స్థలం 6 రూమ్లో పెట్టి పక్కకి వెళ్తే ఒకడు లపాయించేస్తాడు దాన్ని, లట్కని మింగేసి మా ఇల్లు అంటున్నాడు స్థలాన్ని పంపించి. 7 సంవత్సరాలు బిడ్డ ఏం చేస్తారు? అందరూ ఆక్రమించేశారు. ఆమె వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత మీకు మంచి జాగ్రత్తగా గమనించాలి. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఆమె స్థల విషయంలో, ఇంటి విషయంలో, పొల విషయంలో ఏమంటే ఒడియాడుగా రాజు దగ్గరకు వచ్చింది. రాజా, నా స్థలం విషయంలో నాకు న్యాయం చేయి. ఒకప్పుడు నాకు ఎలీషా ఇట్లా చెప్పాడు, కరువు రాబోతుంది అన్నాడు, అందుకే నేను అక్కడికి వెళ్ళాను. 7 సంవత్సరాలు అక్కడ ఉన్నా. ఇవన్నీ విన్న రాజు, ఓ ఎంత నిజమేనా? నాకు ఇంకొక సాక్షి కావాలి. ఎలీషా శిష్యుడు గేహాజీ, అది విలువని. గేహాజీ వచ్చాడు. గేహాజీ చెప్పరా, నిజమేనా? అవునయ్యా, మీరు పిల్లలు లేనప్పుడు పిల్లనిచ్చింది, కొడుకునిచ్చాడు ఆయన. ఆ కొడుకు చచ్చిపోతే మళ్ళీ తిరిగి లేపాడు ఆయన. ఇవన్నీ విన్న తర్వాత రాజు కూడా, రేయ్ స్పెషల్ కౌన్సిల్ పెడుతున్నా, స్పెషల్ టీమ్, ఈమె స్థల పొలాల విషయాలు మీకు మొత్తం క్లియర్ చేసేయండి అన్నాడు. ఆలోచించాడు ఒకసారి. కరువులో దేవుడి చేత నడిపించబడిన వారు కోల్పోయిన ఆస్తిని ఈమె ఎలా పొందుకుందో, నయోమిరుతు ఎలా పొందుకుంది? గొడ్డు సాకిరీ చేసి పొందుకుంది. కరువును దేవుడు కరువు కూడా రమ్మంటే రాకుండా తప్పించుకుని పోయిన ఎలీమెలెకు కుటుంబము వాళ్ళ ఆస్తిని తిరిగి పొందుకోవడానికి గొడ్డు సాకిరీ చేయాల్సి వచ్చింది. ఈమె రాజు దగ్గర నిలబడి సాక్ష్యాన్ని పొందుకుని మరి స్థలం పొందుకుంది. ఎక్కడయ్యా? తప్పించాలనుకుంటే తప్పించేవాడేగా. ఇరుకుల్లో పడుతున్నాను నువ్వు అంటే నేను ఎప్పుడో పక్కన పెట్టేవాడేగా. నీకు ఈ అప్పుల బాధ ఉండదంటే ఎప్పుడో పక్కన పెట్టేవాడేగా. లేదు లేదు, నువ్వు దానికి ఉన్న నడవాలనే దేవుడిని పెట్టాడు. నడుస్తానని సంకల్పం పెట్టుకో, పరిపోయే ప్రయత్నం చేయబాక, అబ్రాహాము లాగా లేని కొత్త కొత్త విషయాలు ఎత్తుకోబాక, సార్ ఎలీమెలెకు లాగా తింగర పనులు చేయబాక. ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, వాక్యవిరుద్ధం నడవాల్సి వస్తుంది, చచ్చిపోవాల్సి వస్తుంది, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన బాధ? కరువైన ఖడ్గమైన యెహోవా మనకు ఆశ్రయం. ఆయన ఉన్నాడుగా. కరువులో నుంచి మమ్మల్ని నడిపించాలనుకుంటున్నావు ప్రభువా, నడిపించు. ఒక్కొక్కసారి మింగడానికి వీలైన అప్పులు ఉంటాయి, మింగడానికి వీలైన సమస్యలు ఉంటాయి, అయినా మింగుతున్నాం. ఏం చేస్తాం? ఎందుకంటే ఆ కరువులో అభయాస్తం పోషిస్తున్నాడు కదా. చాలా లేదు, తొందరగా అయిపోవాలి మా సమస్యలన్నీ. అబ్రాము, ఎలీమెలెకు జాగ్రత్త, వద్దొద్దు, తొందర పడకూడదు. దేవుడు అన్ని నిదానించి చేస్తాడు. దాని నిర్ణయ కాలంలో నియమిస్తాడు వాటికి. ఆయన కలగజేసేటువంటి రక్షణ కొరకు ఎదురు చూసి నెమ్మదిగా ఓపికగా ఉండ మనం చేయాల్సిన పని. మనంతటా మనమైనా పనిచేసే ప్రయత్నం చేసామనుకో, అయ్యా దెబ్బలించాడు. ఇక్కడ స్త్రీని చూడండి, ఆమె ఏం చేసింది? ఏమి చేయలే. ప్రవక్తను చేర్చుకుంది, కొడుకును పొందుకుంది, చచ్చాక మళ్ళీ పొందుకుంది, కరువు వస్తుంటే తప్పించబడ్డది. అరే ఏది ఒక ప్రవక్తను చేర్చుకుంటే, ఈ రోజు ఆ ప్రవక్త వార్త మనం చేర్చుకున్నాము, మరి మనకెందుకు కరువులో ఉన్నప్పుడు ఎందుకు బాధపడుతున్నాము?
కరువుల్లోంచి తప్పించినట్లుగా అనేకమైన కరువుల్లోంచి అనేకమైన ప్రమాదాల్లోంచి దాని లోనికి వెళ్ళక ముందే మనల్ని కొన్ని వందల మార్లు కాపాడాడు ఆయన. ఆ దేవుడికి స్తోత్రాలు కలుగును గాక. అనేకమైన శ్రమల గుండా, కరువుల గుండా, క్షామల గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా మనల్ని పోషించింది ఆయన, పోషిస్తుంది ఆయనే. కానీ కరువుల నుంచి, క్షామాల నుంచి తొందరపాటుగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అబ్రహాం వల్ల పడిపోతాం. మొయ్యండి ఇంకొంతకాలం ఈ భారాన్ని, వద్దాం ఇంకొంతకాలం ఈ సమస్యల్ని, ఈ ఇరుకుల్ని, ఈ కుటుంబ భారాల్ని, ఈ ఆర్థిక ఇబ్బందుల్ని, ఆరోగ్య సమస్యలు ఇంకొంతకాలం భరించుదాం. ఏమైతుంది? తీసేసేవాడు ఆయనేగా. ఆయన తీసేసే వరకు ఎదురు చూడకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రము అయ్యా డ్రావుట్, క్షామం అత్యంత భయంకరమైంది. ఎదుటోడు నేర్పించబోయి మనం పొడుచుకుంటున్నాం ఈడ, మనం కాపాడుకుపోయి పక్కన హత్య చేస్తున్నాం ఈడ. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, ఏజ్కేల్ గ్రంథం ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు చూడండి. ఏజ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. ఈ గనురాలు యొక్క స్త్రీ ఎలా క్షామం నుంచి తప్పించబడిందో ఆ వర్గాన్ని గురించి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఏజ్కేల్ గ్రంథం 12:16. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు. అయ్యా, అన్యజనులు అంటే ఎవరు? దేవుని ప్రజలు కానివారు. దేవుని ప్రజలు కానివారు వల్ల దేవుని ప్రజలు ఉంటారుగా, వాళ్ళు చల్లచదరు చేయబడ్డారుగా. వీళ్ళ గురించి ఎందుకంటే అది అక్కడ ఇశ్రాయేలుకు ఈ రోజున ఇక్కడ వధువుకి సాదృశ్యం. ఏమంటాడు? అన్యజనులలో నేనే యెహోవానై ఉన్నానని తెలుసుకున్నట్లు తాము ఎక్కడైతే ఉంటున్నారో వారు చేరిన అన్యజనులలోనే వివరించి కొంతమంది వారి హేయ కృత్యాలు, వారి పాపముల నుంచి వారు మరలా క్షమించబడాలి, కడగబాలాలి, అవి బహిర్గతం అవ్వాలి, వారు బాగు చేయబడి పవిత్రులు అవ్వడం కొరకే కొంతమందిని ఖడ్గము చేత, క్షామము చేత నశించిపోకుండా అన్యజనుల మధ్యలో దేవుడు ఖచ్చితంగా ఒక శేషాన్ని కాపాడుతున్నాడు. ఆ శేషం మనమే. ఏ కృత్యాలు చేశాము వాటి నుంచి కడగడానికి ఈ కరువులు, క్షామాలు, కానీ భద్రపరచబడిన శేషం మనమే. ఇరుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఎవరి జీవితాలు. కానీ ఆయనే అనుగ్రహించింది అయితే కనుక తప్పించుకోవడానికి ప్రయత్నం చేశామా అబ్రాహాము మాదిరిగా, ఎలీమెలెకు మాదిరిగా నష్టాలు తెచ్చుకుంటాం. కానీ అదే ఇరుకు, ఇబ్బందులు గుండా, కరువులో గుండా ప్రభు మనల్ని తప్పించాలని ఇష్టపడ్డా ఆయనే మొట్టమొదటిగా తప్పిస్తాడుగా. ఆయనే మొట్టమొదటిగా తప్పిస్తాడుగా. ఓ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు, దేవుడి చిత్తంలో లేదు, ఎట్టగొట్టాడు మోసగాడని చెప్పేసి ఈ అమ్మాయికి తెలియపరుస్తాడు దేవుడు. అయ్యా, ఇప్పుడు నీకో భార్య ఉందా? నీకో భర్త ఉన్నాడా? ఇట్టంటాడు ఎందుకు దొరికాడు? నువ్వు తినకుండా రావాలనే వద్దనుకుంటే అప్పుడే తప్పించేవాడుగా. మనం ఎందుకు చేయబడిన ప్రజలు? మనకు దేవుడు ఒక విషయాన్ని మనకు సూట్ కాదు, మన యొక్క ఆత్మ ఎదుగుదలకు సరిపోదు అన్నప్పుడు అప్పుడే తీసేసేవాడు ఆయన. కానీ నేడు దాన్ని పొందుకున్నామంటే ఎక్కడో ఇంకా మనం గుణపరచుట అవశ్యమై ఉంది. ఈ ప్రాబ్లమ్స్ గుండా, ఈ సమస్యల గుండా, ఈ క్షామం గుండా, ఈ కరువు గుండా మనం రావాలి రావాలి రావాలి. ప్రాణం పోతుందన్న పరిస్థితిలో ప్రభు వచ్చి ఆయన అభయస్థానం మనకి అట్లా కాపాడాలి. ఒక దినాన ఆ కరువు కాలం ముగియబడగానే దేవుడు ఆ కరువును తీసేస్తాడు, మళ్ళీ సమృద్ధిగా మనల్ని సంతోషింపజేస్తాడు. అంతేనా? అయ్యా, ఇదంతా కూడా మన జీవితాల్లో ఆహార సంబంధమైన, ద్రవ సంబంధమైన, పదార్థ సంబంధమైన, డబ్బు సంబంధమైనటువంటి కరువు, క్షామము, అప్పులు, బాధలు, ఇరుకులు. కానీ మరొక రకమైన క్షామాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆమోసు 8వ అధ్యాయం 11వ వచనం. ఇది అత్యంత భయంకరమైన క్షామము. ఈ ఆహార క్షామం ఉన్న పర్వాలా, ఇప్పుడు చెప్పబోయేటువంటి చదవబోయే ఈ క్షామం మన జీవితంలో రాకూడదు. రాబో దినములలో అంటే ఈ దినాల్లో దేశంలో నేను క్షామాన్ని పుట్టిస్తా. అది అన్నం లేకపోవడమో, పానం లేకపోవడమో కాదు ఈ క్షామము, ఈ కరువు. యెహోవా మాట వినడం అనేటువంటి క్షామం ఇది. యెహోవా వాక్కు వినడం విషయంలో క్షామం ఇది. విందామన్న దొరకదు అది. నేడున్నటువంటి ఈ దుర్బోధన మధ్యలో సర్వసత్యాన్ని పట్టుకోవడం క్షామకరమైన విషయమే. అయ్యా, నేడున్నటువంటి
దుర్బోధ సంబంధమైనటువంటి విషయాలలో ఒక సత్యమైనటువంటి బోధను పట్టుకొనుట క్షామమే అంటాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ మాటలు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన అంటాడు, వాక్యము క్షామంగా మార్చదు. వాక్యము దొరకడం లేదు ఈ రోజుల్లో. నువ్వు ఏ క్షామానైనా పట్టుకోగలుగుతావు, కానీ ఆ క్షామాన్ని తట్టుకోలేవు. కానీ ఒకవేళ అదే క్షామాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు అనుకో, విడుదల కొరకు ప్రార్థన చేయాలా, ప్రభువా సమృద్ధి కొరకు ప్రార్థన చేయాలా. కానీ కొంతమంది ఏం చేస్తారు, వారికి కలిగే వాక్య క్షామాన్ని చూసుకొని మన దగ్గర వాక్యం లేదు, ఏం చేద్దాము, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోదాం. ఎలీమెలెకు అబ్రాము దెబ్బతించు, వాక్య క్షామం వచ్చింది, ఏం చేయాలా, మనలో ఒకరు పెట్టుకుందాం పాస్టర్గా. ఏంటది, మనలో ఒకరు పెట్టుకుందాము. ఎలీమెలెకు అబ్రాము దెబ్బతించు. ఎస్ఆర్లో దేవుడు కలగజేసే విడుదల వచ్చే వరకు ప్రత్యామ్నాయంగా మనుషులు పెట్టుకున్న ప్రతిదీ ఎప్పటికీ ఫెయిల్ అవుతుంది. దెర్ ఇస్ నెవర్ ఎ ఛాన్స్ టు స్టాండ్ బై విత్ ఇట్. నిలబడ్డానికి అసలు అవకాశం లేదు అంత. ఎందుకంటే దేవుడు కలగజేయాల విడుదల. ఈరోజు చాలా మంది వాక్యం లేదు బాధపడుతుంది దినాలు, సర్వసిద్ధం దొరకట్లేదు బాధపడుతుంది దినాలు. వాళ్ళు ఇంకా ఏడవాలా, వాళ్ళు ఇంకా గగ్గోలు పెట్టాలా, ఇంకా ప్రభు దగ్గర మోకరించాలా, విడుదల కలగజేయ ఒక దినం కోసం ఎదురు చూడాలా. దే విల్ బి బ్లెస్డ్. ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. అట్లా ఆశీర్వదించబడ్డమే ఈ సంఘం. కరువు 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 కరువు. నెలకొకసారి అన్నం తింటే నువ్వేమవుతావు, పక్క చిక్కిపోతావు, చచ్చిపోతావు. అట్టాగా చివరి ఊపిరి అంటున్న వ్యక్తికి దేవుడు కరువు కాలాన్ని తీసేసాడు. ఆయన అంటాడు, ఒక దినాన్న వాక్యం వలన కరువు ఉంటుంది. ఆహారం వల్ల మన కరువు లేకపోవచ్చు, పానం వల్ల కరువు లేకపోవచ్చు, వాక్య కరువు దినాలు ఉన్నాయి. కానీ ఆ వాక్య కరువు దినాలలో ఆ సారేపతు స్త్రీని కాపాడినట్టు మనల్ని కాపాడాడు. ఈ దినములలో మన తైలము మన పాత్రలో కాదు, పట్టలేనని పాత్రలో తైలం తాగడానికి, తినడానికి, అమ్మడానికి, కొనుక్కోవడానికి సరిపడిన దానికంటే అధికమైన తైల దినాలు ఇవన్నీ. Yes, there is a drought in the land. భూమి మీద క్షామం ఉన్నది, మనకు లేదయ్యా. మేమందరం కూడా క్షామం గుండా వచ్చి మాకంటూ పంపబడిన ఒక ప్రవక్త ద్వారా మరలా ఉజ్జీవింపజేయబడి విపరీతమైన తైలాన్ని పొందుకున్న ప్రజలు. క్షామం యొక్క దినాన ఈ రోజు లేదు. ఈ రోజున ప్రవక్త ద్వారా మేము మరలా ఉజ్జీవింపజేయబడ్డాం. మేము మా కుమారుడు చచ్చిపోతాం అనుకున్న దినాలలో, మేము మా పిల్లలు భక్తి లేక నశించిపోతాం అనుకున్న దినాల్లో రోజు తైలం పెట్టి చదువుతున్నాం. ఇది క్షామకాలం కాదు, లోకానికి క్షామమే, శాఖలకు క్షామమే, వధువుకి సారేపతి స్త్రీకి క్షామం కాదు. ఎందుకో తెలుసా, మనం ఈ క్షామాన్ని తప్పించుకోవడానికి అయ్యా మోయా ప్రాంతానికి వెళ్ళలే, క్షామాన్ని తప్పించుకోవడానికి యాడికి ఐగుప్తుకి వెళ్ళలే. మనం క్షామాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయలే, క్షామాన్ని భరించాము, సహించాము. దేవుడు ప్రవక్తను పంపి తాను బ్రతికింపజేసి 5 పరిచారిక వర్గాలు నిలబెచ్చి ఇది యోవేల గ్రంథాలు అంటాడు, ఒకప్పుడు ఈ పురుగులు తినివేసిన పంటను మరణానికి ఇచ్చానంటాడు ఆయన. ఇప్పుడు చెప్పు, ఎంత తింటావు నువ్వు? ఇప్పుడు నువ్వు తినగలిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నా లేదు లేదు అంటే. కానీ ఈరోజు నాకు క్షామం లేదు, కడుపు ఆయాసం అవుతుంది. ధన్యులు క్షామకాల పరిస్థితుల నుంచి కాపాడిన దేవుడు. వాక్యాన్ని చూస్తున్నప్పుడు మన ధన్యత మనకు అర్థమవుతుంది. ఆ యొక్క వాక్య క్షామాన్ని తప్పించుకోవడానికి మనము సంఘాలను మారుండొచ్చు, ఆ కాపర్లను ఎదురు చూస్తుండొచ్చు, ఎవరో ఒకరిని కాపరిగా పెట్టుండొచ్చు. అవన్నీ సబ్స్టిట్యూట్స్, అవన్నీ ప్రత్యామ్నాయాలే. కానీ నిజమైన దేవుడి ఎన్నికలో సమృద్ధి అయినటువంటి ఇది మన ఘనత కాదు, మన క్రియలు కాదు. మన కరువును వచ్చుకున్నాము, కరువును భరించాము, ప్రభు కాపాడాడు, సమృద్ధి అయిన తైలాన్ని ఇచ్చాడు. తైలం గుండా మనం ముందుకు సాగుతున్నప్పుడు మన అభిషేకం వేరు, పిలుపులు, మన ఎన్నికలు, మన నడిపింపులు, మన స్థానము. ఇప్పుడు ఏ స్థానానికి వచ్చామో తెలుసా? కరువు కలగబోయడానికి మునిపే తెలియజేయబడే కాలంలోకి వచ్చాము. ఇక కరువు మనం లేచి, క్షామము, ఖడ్గాలు, మరణాలు, బాధలు మనం లేచి వెళ్ళే పరిస్థితి.
ఆత్మీయ విషయాల్లో మనం నిజంగా ఆశీర్వదించబడ ప్రజలము. ఆమేన్. భౌతికమైన విషయాల్లో మాత్రము ఇంకా మీకు కొంత కరువు ఉంటే ఉండొచ్చు. ఆమేన్. ఆమేన్. ముందుకు సాగండి, ఆమేన్. ఓర్పుగా ఉండండి. ఆత్మీయమైన విషయాల్లో మీ కరువు ఎలాగో దేవుడు పోగొట్టి సమృద్ధిని కలగజేశాడో, ఆమేన్. ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఈ కరువుల గుండా ప్రభువును మాత్రమే ఆశ్చర్యంగా తీసుకో. ఆమేన్. గట్టిగా పట్టుకొని నిలబడు. ఆమేన్. రాగజే రక్షణలో నీకు ఖచ్చితమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఆమేన్. ఆయన ప్రేమ ఎంతో మధురమయ్య. ఆమేన్. దావీదుకి పాపాలు కడుగుతాను ప్రభు, కడుగు అంటే కరువునిచ్చి కడగరా అన్నాడు. మనం అడగకముందే కరువునిచ్చి కడుగుతున్నాడుగా. ఆమేన్. కడగబడుతున్న ప్రజలమయ్యా, ప్రేమను ఎలాగలా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు కూడా మనం ధ్యానం చెప్పాలి. ఆమేన్. ఆ ప్రేమ ఎంత అద్భుతం అంటే ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. అంధకార బంధములన్నా భరించగా, అందులనే యేసయ్యను ఎదుర్కొంటిని. అంధకార బంధములన్నా భరించగా, అందులనే యేసయ్యను ఎదుర్కొంటిని. ఎంత మధురమో చెప్పలు పడాలి. పాప బ్రతుకునై నేను నీవుండగా, భక్తుడనైనా నన్ను పాప బ్రతుకునై నేను బ్రతికించెను.
దేవుడి ప్రేమను చూచుట అసాధ్యమే. బాధల్లో ఉన్నవాడికి ఇక నా ప్రాణం పోవలసిందే, నా కుటుంబం పాడవలసిందే, నాకు ఇంకా బ్రతకడానికి దినాలేమీ లేవు అనుకునేవాడు దేవుని ప్రేమ చూడగలుగుతా, వాడి కళ్ళు నిజంగా తెరవబడినట్లు. దేవుడికి అన్ని తెలిసే. మీ పిల్లలు మిమ్మల్ని ఏమంటున్నారు దేవుడు చూడట్లేదా? మీ ఆర్థిక ఇబ్బందులు మీరు ఎలా ఇబ్బంది పడతారు దేవుడికి తెలీదా? ఆత్మీయతలు మీరు ఎలా ఎదగబోతున్నారు మీకు దేవుడికి తెలీదా? అన్నింటి చూస్తున్న దేవుడు అయ్యా. మీ శోధనలు తప్పించేది ఆయనే, శోధనలో పడకుండా కాపేదాడేనే, శోధనల గుండా మీకు ఆశ్చర్యాన్ని కలగజేసేది ఆయనే. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయం. అందుకే ఆయన ఆశ్చర్యపూర్వంగా మీరు తీసుకోండి చాలు. అది ఏ కరువైనా సరే, ఎంతటి క్షేమకరమైన పరిస్థితి అయినా సరే, నేను ఇప్పుడు పోషిస్తున్న దేవుడు ఇంకా నిన్ను పోషిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నేను ఆత్మీయతలను, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని విషయాలు నిన్ను బలపరిచిన దేవుడు ఆయన. నేను మాత్రము నీ దయచేసి ఈ కరువులోంచి బయటకు రావడానికి దేవునికి దూరం కావాక, దేవుడు వాక్యాలకు దూరం పోవాక, ఆజ్ఞలకు దూరం జరగబాక, ఆయనలో ఉండు, ఆజ్ఞలు పాటించు. ఆయన ఒక దినాన్ని నీకు విడుదల విమోచన కలగజేస్తాడు. అలాంటి ఒక గొప్ప ధన్యత మీ అందరికీ కలగజేయబడునుగా. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మన మధ్యలో ఉన్న సహోదరులు సమీర్ బ్రదర్ గారు చెప్పబడిన వాక్యం బట్టి ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వ సృష్టిగల తండ్రి, నీ కృప నీ బాహుల్యతను బట్టి, నీ ప్రేమ నీ వాత్సల్యతను బట్టి ప్రభు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నీ మాటలో జీవం ఉందని సెలవిచ్చింది, నీ మాటలో నిత్యం ఉందని సెలవిచ్చింది. అయ్యా అలనాడు ఇశ్రాయేలు ప్రభు తన ఆకాశం నుంచి వచ్చిన మన్నను భుజించి ప్రభు మరి అరణ్యంలో ప్రభు తన రాలిపోయినటువంటి అయ్యా తనైనా అట్లాంటి మన్నను కాకుండా ప్రభు మాకు నిరంతరం ప్రభు జీవించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ మన్నను బట్టి అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు అయ్యా. పరలోకపు తండ్రి నాయన నీకు ఎలా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని ఆయన ఈ దాసుని మీరు నిలబెట్టుకుని ప్రభు మాకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీరు అనుగ్రహించిన విధానం బట్టి అయ్యా పరలోక ప్రవేశానికి స్తోత్రాలు తండ్రి. ఎందుకు మా స్థితిగతులన్నీ ప్రభు తన నాయన మీకు తెలిసే ఉన్నాయి కానీ ప్రభు మా స్థితిగతులలో ప్రభు తన నాయన ఇదిగో మీ కుడికి ఎడమకు త్రొట్టిల్లుతూ అయ్యా తను పడుతూ ఏడుతూ అయ్యా తను ఏడుస్తూ ప్రభు తన ముందుకు నడిచినటువంటి వాళ్ళమే ప్రభు ఆయన కృప చేత ప్రభు తన నాయన ఇదిగో అయ్యా తను మీ లేఖను సెలవిచ్చినట్లు ఆ ప్రభు తన క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని నెడబాపది ఏదీ లేదని ప్రభు గుడిగా మేము విశ్వసిస్తున్నాం తండ్రి నాయన. తండ్రి కరువు గురించి ప్రభు తన క్షేమం గురించి ప్రభు మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇక్కడ మోకరించే ప్రతి పరిశుద్ధులు ప్రభుత్వం ఇదిగో నీ సన్నిధికి ప్రభుత్వం కరువుతోటి మేము వచ్చినాం ప్రభుత్వం. అయ్యో పరలోకన కరువులను మమ్మల్ని పిలిచినటువంటి దేవుడివి నాయన. ఆ కరువులో ఓపికతోటి, ఓర్పుతోటి, సహనముతోటి ప్రభు సాత్వికమైన మనసు కలిగి ఉండి ప్రభుత్వాన్ని సాత్వికమైనటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండి అయ్యా ముందుకు సాగిపోయే భాగ్యం మాకు అనుగ్రహించమని అయ్యా అనేకమైన ప్రభుత్వం ప్రవక్తలను మా ముందుంచినటువంటి దేవుడివి నాయన నీకు స్తోత్రాలు. అయ్యా ఒక్కొక్క ప్రవక్త ప్రభుత్వం ఇదిగో ప్రభు ఏలియాను ప్రభుత్వం అబ్రాహామును అయ్యా తన ఏలిషను ప్రభుత్వం నాయన మీరు మా ముందుంచినట్టు దేవానికి స్తోత్రాలు. దయగలిగిన వారికి మాకు మా మాదిరిగా ఉంచినట్టు దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా రూతు గ్రంథంలో ప్రభుత్వం ఇదిగో రొట్టెల గృహాన్ని ఇడిచిపెట్టి ప్రభు అయా కరువు వెళ్ళి ప్రభుత్వం దరిద్రాన్ని ప్రభు తీసుకొచ్చు. అవును ప్రభు మేము కూడా అలాగే ఉన్న ఒకప్పుడు అలాగే ఉన్నటువంటి వాళ్ళమే ప్రభు ప్రేమించి ప్రభు నీ మాట ప్రకారం ప్రభు మమ్మల్ని పిలిచి ఇదిగో రాజుతను మమ్మల్ని నడిపిస్తున్నటువంటి యొక్క స్థితిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సంఘాన్ని ప్రభుత్వం ఒకప్పుడు అయ్యతను కరువుగా వాక్యం ఉన్నప్పుడు ప్రభుత్వం నన్ను ఇదిగో ఎంతగానో ప్రభు మేము ఏడిచి అయ్యతను ఎంతగానో ప్రభుత్వం మాకు ఒక అయ్యతను ఒక బోధకుని మాకు అనుగ్రహించమని అయ్యా ఈ సంఘము ప్రభు నీ సన్నిధిలో ప్రభు అనేక సంవత్సరాలు ప్రభు నీ సన్నిధిలో గోదాడినటువంటి మా గోదను మాకు కాల్చినటువంటి కన్నీళ్లను ప్రభు నా అయ్యతను మొరపెట్టుకుంటే మా మొరలను విని ప్రభుత్వం ఇదిగో మాకు సమృద్ధిగా ప్రభుత్వం అయ్యా తనైనా మాకు పంపించినటువంటి ఈ ఆహారమును బట్టి అయ్యా నేను ఎలాగూ నేను ఆరాధించాలి రాయదా యేసు ప్రభువానికి స్తోత్రాలు తన మమ్మల్ని ప్రేమిస్తున్నావే కనుక ప్రభుత్వం నాయన అయ్యా నీ దాసుని నడిపించిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు.
సమృద్ధిగా ప్రభుత్వం ఈ కాలానికి ఇవ్వబడే వర్తమానాల ద్వారా అయ్యా మమ్మల్ని పోషిస్తున్నటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. ఇక చాలు ప్రభు, మా జీవితాలకు మా బ్రతుకులకు ఇక చాలు ప్రభు. మేము ఎంత పొందుకోవాల్సిందో ప్రభు, అందుకు అందగా అంత మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఓ దయగల రాజా నీకు వందనాలు. దిగో ప్రభు, అయ్యా దుమ్ము తూలి లాంటి వాళ్ళము ప్రభు తండ్రి, ఎక్కడో మరణిస్తున్నటువంటి వాళ్ళము ప్రభు తండ్రి, మేము ఏమైపోతుంటామో ప్రభు తండ్రి మాకు తెలియనటువంటి స్థితిలో ప్రభు తండ్రి మమ్మల్ని పిలిచి ప్రభు తండ్రి ఇంతగా పోషిస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు అయ్యా. నేను ఎలా ప్రభుత్వానయ్యా నేను గణపరచాలో ప్రభు తండ్రి మాకు అర్థం కావట్లేని బట్టి స్థితిలో మేము బ్రతుకుతున్నాం తండ్రి. నేను అయ్యా దయగలతో నేను ఎలా అయ్యా ప్రార్థించాలో ప్రభు మాకు తెలియట్లేదు నాయన. ఓ దయగలతో నేను ఎలా గణపరచాలో మాకు అర్థం కావట్లేదు ప్రభు తండ్రి. నేను ఆయనను ప్రభు మమ్మల్ని ప్రేమించి ప్రభు తండ్రి, నేను ఇదిగో తండ్రి నాయన ప్రభు మీరు అనుగ్రహించినటువంటి ఈ స్థితిగతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. దయగల రాజు ఈ కుటుంబాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటాను అయ్యా తండ్రి. నన్ను కుటుంబాన్ని కాకుండా ప్రభుత్వాన్ని సంఘాన్ని కూడా ప్రభుత్వాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రభు నేనైతే విశ్వసిస్తున్నాం ప్రభు. మేమైతే అయ్యా ఒకప్పుడు ఎసుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మేము ఉన్నాము ప్రభు. నువ్వు ఎరిగినటువంటి దేవుడు వినాలని స్తోత్రాలు అయ్యా తండ్రి. ఈ సృష్టింపబడక ముందే ఈ సంఘాన్ని నీ భారీగా ఉంచుకున్నామని ప్రభుత్వం మేము విశ్వసిస్తున్నాం తండ్రి నాయన. దయగల రాజానికి వందనాలు ప్రభు. నాయన నీకు స్తుతి స్తోత్రాలు అయ్యా తండ్రి. పరిశుభ్రంగా అయ్యా దయగల తండ్రి నీ కుటుంబానికి కూడా కావాల్సినటువంటి అయ్యా తండ్రి నాయన కరువులో నుంచి ప్రభుత్వం నన్ను సమృద్ధిలోనికి ప్రభుత్వం నడిపించేటువంటి దేవుడు వినాలని స్తోత్రాలు. సమస్త విషయంలో మీరు కృప చూపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. దయగల రాజా నీ పొందన నీ ప్రేమను బట్టి నీ కృపాతిశయమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నేను అయ్యా తండ్రి నేను ఇదిగో ప్రభు మేము ఎలా ప్రార్థించాలో ప్రభు తండ్రి నేను అర్థం కానటువంటి స్థితి అయింది ప్రభు. నా నీకు స్తోత్రాలు. మమ్మల్ని పిలిచినటువంటి దేవానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. నేను ఇదిగో ప్రభు తండ్రి మాకు అనుగ్రహించినటువంటి అయ్యా కరువులో నుంచి ప్రభుత్వాన్ని అయా క్షేమంలో నుంచి ప్రభుత్వాన్ని నేను సమృద్ధిలో పిలిచిన దేవానికి స్తోత్రాలు. సమస్త విషయంలో మీరు కృప చూపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో ఈ స్థితిలో నుంచి ప్రభు మీ కుడికి ఎడమకు తొట్టిల్లకుండా మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో రాజు తండ్రి నాయన ఇదిగో ప్రభు మేము బలహీనులం ప్రభుత్వాన్ని పడిపోతున్నాం ప్రభుత్వాన్ని క్షమించండి మన్నించమని ప్రార్థన ప్రభు. అయా మీ కుడికి ఎడమకు తొట్టిల్లకుండా ప్రభు అయా ముందుకు అయ్యా తన సాగిపోయే భాగ్యం మాకు అనుగ్రహించండి అయా. ముఖ్యంగా ప్రభు మీ దాసుని ఒకసారి జ్ఞాపకం ఉంచుకోతండి. ఇదిగో మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి అయా తన వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నీ ప్రేమను బట్టి ఇదిగో మీ సొస్సు రెక్కనీడులో అయ్యా తండ్రి మాకు ఎక్కడ ఆరోగ్యం లేదు కానీ ప్రభు మీ సొస్సు మీ రెక్కనీడులోనే మాకు ఆరోగ్యం అయ్యా తండ్రి దాన్ని బట్టి ప్రభుత్వం నన్ను మీ దాసుని ఎత్తి పడుతున్నాం ప్రభా. సంఘంగా ప్రభా నీ భారీగా ప్రభా మేము అడుగుతున్నాం తండ్రి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించమని అయ్యా తండ్రి నన్ను మా నిమిత్తమైన కొరకున ప్రభా ఇదిగో నీ భార్య నిమిత్తం కొరకు అయిన ప్రభు తండ్రి నాన్న మీ దాసుడిగా ప్రభుత్వం మంచి ఆరోగ్యం